యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదివినట్లయితే ఈ రెండు పదాలు అరైజ్ షైన్, లెమ్ము తేజరిల్లుము, ఈ రెండు మాటలు ఆ వాక్య భాగంలో మనం గమనిస్తాం. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మీ ప్రక్కనున్న వారి వైపు తిరిగి చెప్పండి, నీకు వెలుగు వచ్చి ఉన్నదని చెప్పండి. అప్పుడప్పుడు పేరెంట్స్ కొన్ని డైలాగులు వేస్తారు కదా, నీకు ఏమొచ్చింది అంటారు. తిక్కగా బిహేవ్ చేశారనుకోండి, యూత్కి అప్పుడప్పుడు తిక్కెక్కుతూ ఉంటుంది కదా, మాట్లాడరు. పేరెంట్స్ అడుగుతుంటే జవాబు చెప్పరు, చదువుకోమంటే చదువుకోరు, కాలేజ్కి వెళ్ళమంటే వెళ్ళరు, నాకు ఏదోలా ఉందంటారు. అప్పుడు అమ్మ నాన్న అడుగుతా, నీకు ఏమొచ్చింది అసలు అని అడుగుతారు కదా. సో వాక్యం చెప్తుంది, మనకేమొచ్చిందంట, వెలుగు వచ్చిందంట. హల్లెలూయా. ఏ వెలుగు వచ్చింది మన మీద కంటే దేవుని వెలుగు మన మీదకి వచ్చింది. హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. సో ఈరోజు మార్నింగ్ నా మెసేజ్ యొక్క టైటిల్ అరైజ్, లెమ్ము. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు మెసేజ్ అంతా లెమ్ము, మధ్యాహ్నం మెసేజ్ అంతా తేజరిల్లుము. ఓకే అండి. సో నేను ఏం చెప్పినా సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తాను. సో మీకు అసలు బోర్ కొట్టకుండా చాలా చక్కగా దేవుని వాక్యం మీకు అర్థమయ్యే రీతిలో నేను దేవుని సహాయాన్ని బట్టి చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మీ దగ్గర ఒకవేళ పెన్స్ అండ్ నోట్బుక్స్ ఉంటే ఈరోజు నేను చెప్పబోతున్న వాక్యము, నేను ఏ మెసేజ్ చెప్పినా పాయింట్ వైజే చెప్తాను. ఏదేదో చెప్పేస్తే అన్నీ మర్చిపోతారు కదండి, అందుకని కొన్ని పాయింట్స్ చెప్తాను. కాబట్టి చెప్పబోతున్న పాయింట్స్, ఇఫ్ యూ హ్యావ్ నోట్బుక్స్ నోట్ ఇట్ డౌన్. ఎందుకంటే ఈ మెమరీ అన్నిసార్లు మనం నమ్ముకోలేం. పిచ్చివన్నీ గుర్తుపెట్టుకుంటుంది కానీ వాక్యం గుర్తుపెట్టుకోదు కదండి. కొంతమంది యూత్కి సినిమా డైలాగులు, సినిమా పాటలు గుర్తుంటాయి కానీ ఒక్క వచనం కూడా గుర్తుండదు. ఏమైనా వాక్యం చెప్పరా అంటే యెహోవా నా కాపరి చెప్తారు, అది తప్ప ఇంకేం ఉండదు బ్రెయిన్లో కదండి. సో ఈరోజు చెప్పబోతున్న వాక్యాన్ని మీ యొక్క హృదయాలలో రాసుకోండి, మీ యొక్క పుస్తకాల్లో రాసుకోండి, నోట్ దెమ్ డౌన్. యూత్ ఫెస్ట్ 2022 అని ఒక టైటిల్ పెట్టుకొని ఈరోజు డేట్ వేసుకొని రాసుకోండి. 10 years డౌన్ ద లైన్ మళ్ళీ మీరు చూసుకున్నప్పుడు మీ వాక్యం మళ్ళీ జ్ఞాపకం రావాలి. ఇక్కడ కూర్చొని విన్న దేవుని వాక్యం మీకు జ్ఞాపకం రావాలి. హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకోండి. దేవుని వాక్యము మనకు దీవెనను, ఆశీర్వాదాన్ని కలుగ చేస్తుంది. సో ఈ ఉదయకాల సమయంలో లెమ్ము అనే అంశం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. రైజ్, ఇంగ్లీష్లో అరైజ్ అండ్ షైన్ అనే మాట ఉంటుంది. సో నేను అరైజ్ అన్న రైజ్ అన్న ఒకటే కదండి. అరైజ్ అన్న లెమ్ము అనే, రైజ్ అంటే లే, గెటప్ అని. సో బోత్ హ్యావ్ ద సేమ్ మీనింగ్. ఈ రెండు పదాలకు కూడా దగ్గర అర్థమే ఉంది, ఆల్మోస్ట్ ఒక సినోనిమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో రైజ్ అనే మాట మీద ఒక 3 points ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రైజ్ అబవ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీకున్న పరిస్థితుల నుండి నువ్వు లే. ఒకసారి ప్రక్కవారి వైపు తిరిగి అరైజ్ అని చెప్పండి. లేవాలి, అర్థమవుతుందండి. సరే బ్లెస్ అక్క లేవమన్నారని మీటింగ్లోంచి లేచి వెళ్ళిపోద్దు, అది కాదు నేను చెప్తుంది. మన లైఫ్లో మనం లేచి నిలబడాలి అనే అంశం గురించి నేను చెప్పబోతున్నా. రైజ్ అప్, రైజ్ ఫ్రమ్ యువర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ రైజ్ అబవ్ యువర్ సర్కమ్స్టాన్స్. నీకున్న స్థితిగతులు ఎలా ఉన్నా వాటిని అధిగమించి నీవు పైకి లేవాలి. ఒకసారంట ఒక గ్రద్దలు కూడా భూమి మీదకి వస్తూ ఉంటాయి కదా, మనకు తెలిసి ఈగల్స్ చాలాసార్లు భూమి మీదకి వస్తూ ఉంటాయి. సో ఆ గద్దకు వచ్చే బద్ధకం వేసి అది గుడ్డు పెట్టాల్సిన సమయంలో ఒక కోడి గుడ్లు పెట్టి ఉంటే వాటి మధ్యలో గుడ్డు పెట్టేసి వెళ్ళిపోయిందంట. అంటే దాని ఫీలింగ్ ఏంటంటే, గుడ్డు అయితే నేను పెడతాను కానీ ఆ కోడి, అమాయకపు కోడైతే పొదిగేస్తుంది కదా చక్కగా, ఆ గుడ్డుని కూర్చుని పొదిగి ఆ తర్వాత బేబీ బయటకు వచ్చేస్తుంది, నాకు ఎక్కువ కష్టం లేకుండానే నా బేబీ బయటకు వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో ఆ గ్రద్ద వచ్చి కోడి గుడ్ల మధ్యలో గుడ్డు పెట్టేసి వెళ్ళిపోయిందండి. ఈ కోడి ఎక్కడికో వెళ్ళింది, బిజీగా పని మీద గుడ్డు పెట్టి వెళ్ళిపోయింది. సరే కోడి వచ్చింది, ఆ గుడ్డు ఈ గుడ్డు దాదాపు ఒకేలా ఉన్నాయి అనుకొని పొదిగేసింది. ఆ తర్వాత ఈ గుడ్లన్నీ హ్యాచ్ అయిన తర్వాత, ఎగ్స్ అన్ని హ్యాచ్ అయిన తర్వాత కోడి పిల్లలు బయటకు వచ్చాయి. ఒకటి మాత్రం గద్ద పిల్ల బయటకు వచ్చింది. చాలా డిఫరెంట్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ పిల్ల. సరే ఈ గద్ద పిల్లను కోడి పిల్లలు మామూలుగా టార్చర్ పెట్టట్లేదు. ఎందుకు తెలుసా? నీ ముక్కులా లేదు మా ముక్కులు ఎంత బాగున్నాయి చూడు, నీ ముక్కు ఇలా వంగిపోయింది, గద్ద ముక్కు చూడండి డిఫరెంట్గా ఉంటుంది. చిచ్చి నీ కాళ్ళు ఏంటి అలా ఉన్నాయి, నీ రెక్కలు ఏంటి అలా ఉన్నాయి, నీ
ఫీచర్స్ అసలు బాగాలేవు తెలుసా. యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ అస్. మాలా నువ్వు లేవు. చాలా హీనంగా చూసి చాలా కృంగదీసే మాటలు మాట్లాడేది. మీకు ఎప్పుడైనా కృంగదీసే మాటలు ఎప్పుడైనా ఎదురయ్యాయండి? డిడ్ ఎనీ వన్ క్రిటిసైజ్ యూ ఎనీ టైం? నాకు అయింది, క్రిటిసిజం ఎదురైంది. మీకు ఎప్పుడైనా ఎదురైందా? అవుతుంది కదా జీవితంలో. అందరూ మనల్ని ప్రేమించేయరు కదా, అందరూ మనల్ని అర్థం చేసుకోలేరు, అందరూ మనల్ని సపోర్ట్ చేయలేరు. దెర్ విల్ బీ సర్టన్ పీపుల్ హూ మిస్అండర్స్టాండ్ యూ, దెర్ విల్ బీ సర్టన్ పీపుల్ హూ జడ్జ్ యూ, దెర్ విల్ బీ సర్టన్ పీపుల్ హూ క్రిటిసైజ్ యూ. నిన్ను కృంగదీసేలా మాట్లాడే వాళ్ళు, అపార్థం చేసుకునే వాళ్ళు, నిందలు వేసే వాళ్ళు, చేయని పనులు నువ్వు చేసినట్టు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. సో ఈ కోడి పిల్లల ద్వారా ఆ గద్ద పిల్ల చాలా భయంకరమైన టార్చర్ మానసికంగా అనుభవిస్తుంది. పాపం దానికి సూసైడ్ కూడా చేసేసుకోవాలనిపిస్తుంది. ఏంటి కష్టాలు నాకు, దేవుడా నన్ను ఎందుకు అయ్యేలా సృష్టించావు, వాళ్ళలా కొంచెం చేసేసి ఉంటే అయిపోయేది కదా, నాకు ఎందుకు ఇంత కష్టం, నాకు ఎందుకు ఇంత బాధ అని బాధపడుతుందంట. అలా బాధపడుతూ చూడండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగా ఉండరు. తల దించుకొని అలాగా ఎందుకు ఈ లైఫ్, ఈ బ్రతుకుని ఇలా ఈడుస్తున్నాను అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటే ఒకానొక రోజున ఆకాశంలో ఎగురుతున్న ఒక గ్రద్ద ఇది అబ్జర్వ్ చేసి ఆ కోడి పిల్లలు గద్దపిల్ల ఉన్న ప్లేస్కి వచ్చి గద్దపిల్ల గద్దపిల్ల అని పిలుస్తుందంట ఈ చిన్న గద్దపిల్లని. ఎవరు పలకట్లేదు, ఎందుకంటే ఈ గద్దపిల్ల అనుకుంటుంది అది కూడా కోడిపిల్ల అని. అది ఏ ఇంటెన్షన్లో ఉందంటే, నేను ఒక వేరే పోలికలో పుట్టిన కోడిపిల్లని అనుకుంటుంది. అసలు అప్పటి వరకు అది దానికి ఎగిరే కెపాసిటీ ఉందని కానీ, అది అసలు డిఫరెంట్ అని కానీ దానికి తెలియదు. అయితే ఎప్పుడైతే గద్ద పిల్లని పిలుస్తుందో ఇది అసలు పట్టించుకోవట్లేదు. అప్పుడు ఆ పెద్ద గద్ద అనేది, పిచ్చిదాన నిన్నే పిలుస్తున్నాను అనగానే ఏంటని చూస్తే ఆ పెద్ద గ్రద్ద చెప్పిందంట, యు ఆర్ ఎన్ ఈగ్లెట్. నువ్వు ఒక గద్ద పిల్ల, నువ్వు కోడిపిల్లవు కాదు. నువ్వు ఎందుకు అసలు కోడిపిల్లవు అనుకుంటున్నావు? ఒకసారి నీ రెక్కలు ఇట్లా విప్పి చూడు, ఒక్కసారి ఎగరడానికి ప్రయత్నం చేయి. యువర్ వింగ్స్ హ్యావ్ ద కెపాసిటీ టు ఫ్లై. నీ రెక్కలలో ఆకాశంలో ఉవ్వెత్తున ఎగిరే అంత కెపాసిటీ ఉంది తెలుసా. నువ్వు పక్షులలో మహారాజు పక్షివి. యూ డోంట్ బిలాంగ్ టు ద హెన్ బ్రీడ్. వీటి గుంపుకు చెందిన దాన్ని కానే కాదు. ఒక్కసారి ప్రయత్నం చేయనగానే ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఆకాశంలోకి అలా ఎగురుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆ కోడి పిల్లలు అప్పటిదాకా దాన్ని పొడి చేసాయి కదా మాటలతో, అవన్నీ నోటి మీద వేలేసుకొని ఇంతకాలం అది మాకంటే తక్కువది అనుకున్నాము, మాకు ఇప్పుడు అర్థమైంది అది మా అందరికంటే చాలా సుపీరియర్ అని తెలుసుకుందండి. ఈ లోకంలో కూడా దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు మనం బ్రతుకుతున్నప్పుడు మనుషులు మనల్ని చిన్న చూపు చూడొచ్చు, మనుషులు మనల్ని పిచ్చోళ్ళలా చూడొచ్చు. ఏంటి ఊరికి ఆదివారం అంటే మందిరానికి వెళ్ళిపోతారు, మేము ఆదివారం అంటే షాపింగ్ చేసుకుంటాం, ఈటింగ్ చేసుకుంటాం, ప్లేయింగ్ చేసుకుంటాం, ఎంటర్టైన్మెంట్, ఫన్, ఇవన్నీ మాకు ఆదివారమే. మీరేంటి ఆదివారం అంటే మందిరానికి వెళ్తారు, సెలవులు అందరం చక్కగా ఎంజాయ్ చేస్తుంటే యూత్ ఫెస్ట్ పెట్టారా, మీరు వెళ్ళిపోతున్నారా అని కూడా బహుశా మిమ్మల్ని అని ఉండొచ్చు. బట్ యు మేడ్ ద రైట్ డెసిషన్. మంచి తీర్మానం తీసుకున్నారు మీరు దేవుని సన్నిధిలో సమయం గడపడానికి. మనం ఏం చేస్తున్నామో దాని విలువ లోకస్తులకు తెలియకపోవచ్చు, కానీ యు ఆర్ ఇన్ ద బెస్ట్ ప్లేస్ టుడే. హల్లెలూయా. ప్రపంచంలో బెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా అండి? ప్రపంచంలో బెస్ట్ ప్లేస్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఉండే స్థలం కాదు, లేకపోతే ఇంకేదో కాదు. గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. హల్లెలూయా. ప్రపంచంలో అతి శ్రేష్టమైన స్థలం ఏంటంటే దేవుని సన్నిధే. ఎందుకంటే దిస్ ఇస్ వేర్ అవర్ లైఫ్స్ ఆర్ షేప్డ్. మన జీవితాలు దేవుడు చెక్కుతాడండి ఆయన సన్నిధిలో. హల్లెలూయా. పనికిరాని పాత్రలు పనికొచ్చే పాత్రలుగా బాగుపడేది ఎక్కడ తెలుసా? ఇక్కడే. కార్లో ఒకవేళ పాడైపోతే కార్ షెడ్ దగ్గర తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు బాగు చేస్తారేమో. ఒక ఏసీ పాడైపోతే ఏసీ మెకానిక్ బాగు చేస్తాడేమో. కానీ పాడైపోయిన మన బ్రతుకులు, పాడైపోయిన మన హృదయాలు ఎక్కడ బాగవుతాయి తెలుసా? ఎక్కడ రిపేర్ అవుతాయి తెలుసా? దేవుని సన్నిధిలో. హల్లెలూయా. సో you've come to the right place. ఎక్కడ మనకి జీవం ఉందో, ఎక్కడ మనకి క్షేమం ఉందో, ఎక్కడ మనకి ఆశీర్వాదం ఉందో ఆ దేవుని సన్నిధికి మీరు వచ్చారు. సో పే యువర్ ఫుల్ అటెన్షన్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి పరిపూర్ణమైన మనసు పెట్టండి. 100% కాదు, ఇంకెక్కువ అటెన్షన్ పెట్టగలిగినా పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మీతో ఖచ్చితంగా ఆయన వాక్యము ద్వారా మాట్లాడతారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేసిన మొట్టమొదటి అంశం ఏంటంటే, అరైజ్, లే. ఒక నీ పరిస్థితులకు విభిన్నంగా, నీ పరిస్థితులను అధిగమించి నువ్వు పైకి లే. రైజ్ అబౌవ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. చాలాసార్లు చూడండి, మనకు వచ్చిన సమస్యలే మనం భూతద్దంలో పెట్టి చూసుకొని, నాకు అసలు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నాను, కానీ అసలు ఈ సమస్య లేకపోయింటే నా లైఫ్ ఇంకెక్కడో ఉండేది అనుకుంటా. అవునా కదా?
సమస్యలను ఎలా అధిగమించాలో ఆలోచించాం చాలాసార్లు. సమస్యలను ఒక సవాలుగా తీసుకొని ఎలా వాటిని ఓవర్కమ్ చేయాలో ఆలోచించాం. కానీ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ పర్సన్ నాకు ఒక ప్రాబ్లము, ఆ పర్సన్ నాకు ఒక ప్రాబ్లము, నాకు లేని కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు ఒక ప్రాబ్లము, ఈ సబ్జెక్ట్ నేను చదవలేను, ఈ జాబ్ నేను క్రాక్ చేయలేను, లేకపోతే ఈ పరిస్థితుల్లో నేను విక్టోరియస్ అవ్వలేనని చాలాసార్లు మనలో ఉన్న లిమిటేషన్స్ని మనం ఆలోచిస్తాము. మనలో ఉన్న పరిమితులు మనం ఆలోచిస్తాం, మన చుట్టూ ఉన్న సమస్యలు ఆలోచిస్తాము. మనం అనుకుంటాము ఈ సర్కమ్స్టాన్సెస్, నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నా జీవితం ఇలా ఉంది అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, లే, నువ్వున్న పరిస్థితుల నుంచి నువ్వు వాటిని అధిగమించి పైకి లే అంటున్నాడండి. హల్లెలూయా. నేను హల్లెలూయా అనగానే మీరు రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే మీరు నిద్రపోతున్నారని నేను అనుకుంటాను. ఎంతమంది నిద్రపోతున్నారు? హల్లెలూయా చెప్పండి. అదిగోండి నిద్రపోతున్నారు, కన్ఫర్మ్. ఓకే, ఎంతమంది మెలకువగా సంతోషంగా ఉన్నారు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం పర్వాలేదు, హల్లెలూయా చెప్తే ఏం అవ్వదు. దేవుని స్తుతిస్తే ఇంకా ఆరోగ్యం, ఇంకా క్షేమం, ఇంకా బలం, ఇంకా ఆశీర్వాదం. ఇట్స్ నథింగ్ రాంగ్ కదండి. దేవుని స్తుతించడం ఏం తప్పు కాదు. ఇంకా గట్టిగా చెప్పాలి మనం హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో ఒక చక్కని వాగ్దానం రాయబడింది. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్ల నడిచిపోదురు. దేవుని కొరకు ఎదురు చూసేవారంట ఒక పక్షికి పోల్చబడ్డారు. దేవుని వాక్యంలో చాలా పోలికలు ఉన్నాయి తెలుసా. దేవుని వాక్యంలో కొన్ని పోలికలు ఉన్నాయి. మనం కూడా కొన్ని పోలికలు వాడుతూ ఉంటాం కదా. కొన్ని పోలికలు వాడతామా? గాడిద అంటారు కదా కొంతమంది, కోపం వస్తే గాడిద అంటారు. మన పోలికలు మనుషులని కించపరిచేలా ఉంటాయి, కానీ దేవుని వాక్యంలో రాయబడిన పోలికలు మనల్ని ఇన్స్పైర్ చేసేలా ఉంటాయి. హల్లెలూయా. మందిని రకరకాలుగా పోల్చి చాలా నీచంగా వాళ్ళు ఫీల్ అయ్యేలా చేస్తారు, కానీ దేవుని వాక్యంలో కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. సృష్టిలో కొన్నిటితో దేవుడు మనల్ని పోల్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించేవారు నీటి కాలువల యోరన నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అని ఉంటుంది. దట్ వర్డ్ ఇన్స్పైర్స్ అస్. ఆ వాక్యం చదివితే ఇన్స్పిరేషన్ నిజమే. ఫలించే చెట్టులాగా నేను ఉండాలి, ఆకులు వాడిపోకుండా పచ్చగా ఉండే చెట్టులాగా నా జీవితం కూడా దేవుని కొరకు పచ్చగా ఫ్రూట్ఫుల్గా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడిన పోలిక, కంపారిజన్ ఏంటంటే, దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారంట? పక్షిరాజుల వలె ఉంటారు. పక్షిరాజులు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, దోస్ హు వెయిట్ అపాన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్, దే విల్ సోర్ అపాన్ దే విల్ సోర్ లైక్ ఈగిల్స్ అనే మాట ఉంటుంది. వారు గ్రద్దల వలె లేకపోతే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. రైజ్ అబవ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ ఉన్న పరిస్థితులకు పైగా నువ్వు వెళ్ళాలి, వాటిని అధిగమించి పైకి లేవాలి అనే మాటకు ఈ వచనాన్ని నేను ఎందుకు ఆధారంగా చేసుకున్నానంటే, పక్షిరాజుల నుండి మనం నేర్చుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. దేవుడు మన చుట్టూ ఉంచిన సృష్టిని మన కొరకు దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టి ఎంత ప్రేమ అంటే, మన కొరకు అన్నీ అమర్చేసి ఫైనలీ దేవుడు మనిషిని సృష్టించాడు. ఇమాజిన్, దేవుడు ముందు ఆదాము హవ్వను సృష్టించి శూన్యంలో పక్కన కూర్చోబెట్టి వెలుగు కలుగ్గాక, నక్షత్రాలు కలుగ్గాక, చెట్లు కలుగ్గాక, జంతువులు కలుగ్గాక, జీవులు కలుగ్గాక అనలేదండి. అన్నీ ప్రిపేర్ చేసేసి ఫైనలీ దేవుడు అన్నాడు, యాడ్ ఆర్ ద క్రౌన్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఆదామా, ఈ సృష్టికి నువ్వు మకుటం, ఏలు, సబ్డ్యూ ది ఎర్త్, ఈ భూమిని స్వతంత్రించుకోండి, అభివృద్ధి పొందండి, ఆశీర్వదించి వారిని, గాడ్ బ్లెస్ దెమ్, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అన్నాడంట దేవుడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అనే మాట దేవుడు చెప్పాడు. సరే, సృష్టినంతా సృష్టించాడు దేవుడు. ఈ సృష్టిలో గ్రద్దల్ని కూడా దేవుడే సృష్టించాడు. దేవుడు అంటున్నాడు, నా కొరకు ఎదురు చూసేవారు పక్షిరాజుల వలె ఉంటారు. పక్షిరాజులలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, సృష్టిలో ఉన్న ఏ పక్షి అయినా, దెర్ ఆర్ సో మెనీ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్. పక్షుల గురించే ఒక పరిశోధనలు చెప్పుకోవడం మొదలు పెడితే ఈ రోజంతా సరిపోదు. అన్ని రకాల పక్షులు ఈ ప్రపంచంలో ఉంటే, అన్ని పక్షులు వింగ్స్ ఫ్లాప్ చేసి ఎగురుతాయండి, రెక్కలు కొట్టి ఎగురుతాయి. మనం చూస్తే ఒక కాకి తీసుకుని, ఒక పీజన్, ఒక స్పారో, మన చుట్టూ ఎగిరే పక్షులు ఏవి మనం అబ్జర్వ్ చేసినా. కానీ గ్రద్దలలో ఉండే ఒక లక్షణం ఏంటంటే, దే సోర్ విత్ దేర్ వింగ్స్. అవి రెక్కలు ఇలా ఒక్కసారి కొడతాయేమో కానీ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయండి. చూసారా మీరు?
ఫ్లైట్ ఎలా అయితే ఇలా 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 అందో ఫ్లైట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఈ గ్రద్దలు కూడా సోరింగ్ చేస్తాయి. దే డోంట్ ఫ్లాప్ దేర్ వింగ్స్. రెక్కలు కొట్టవు, ఇలా రెక్కల్ని చాపి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలా వెళ్తాయి అసలు? హౌ డస్ ఇట్ వర్క్? ఆ మెకానిజం ఏంటి? దేవుడు సృష్టిలో పెట్టిన మ్యాజిక్ ఏంటి? ఈ గ్రద్దలకి దేవుడిచ్చిన ఆ టాలెంట్ ఏంటి? అవి అలా ఎలా అంత ఈజీగా అంత ఎత్తుకు ఎలా ఎగిరిపోగలుగుతున్నాయి అని ఆలోచన చేస్తే ఏ పక్షులు వెళ్ళలేనంత ఎత్తుకు గ్రద్దలు వెళ్తాయి, అవునా కదా? కాకిని మీరు ఎప్పుడు అంత హైట్లో ఎప్పుడు చూడరు. ఒక నెమలిని మనం చూడలేము, ఒక చిలుకల్ని మనం చూడలేము, కానీ గ్రద్దలు మాత్రమే చాలా ఉన్నతమైన ప్రదేశాలకు అవి ఎగురుతూ ఉంటాయి. సో ఈ గ్రద్దలంట అవి చెట్ల మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాయంట. వేటి కొరకు వెయిట్ చేస్తాయి తెలుసా? స్టామ్ కొరకు వెయిట్ చేస్తాయంట. వేటి కొరకు అండి? స్టామ్ అంటే తుఫాను కొరకు, బలమైన గాలుల కొరకు వెయిట్ చేస్తాయంట. వర్షం కానీ తుఫాను కానీ బలమైన గాలులు కానీ వచ్చినప్పుడు మిగతా పక్షులన్నీ నెమ్మదిగా గోళ్ళకి సర్దుకుంటాయి. చూసారా మీరు? వర్షం కానీ తుఫాను కానీ లైట్నింగ్ కానీ బలమైన గాలులు వచ్చినప్పుడు వేరే పక్షులు ఏవి కూడా బయట కనబడవు, నెమ్మదిగా వేటికవి వాటి గూళ్ళకు వెళ్ళిపోతాయి. కానీ ఈ గ్రద్దలు బలమైన గాలులు, తుఫాను గాలులు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తాయంట. ఎందుకంటే తుఫాను గాలులు వచ్చినప్పుడు ఆ బలమైన గాలులను, ఆ విండ్ కరెంట్స్ని ఆధారం చేసుకొని ఈ గ్రద్దలు అలా పైకి ఎగిరి వెళ్ళిపోతాయంటండి. హల్లెలూయా. అంటే తుఫాన్ అంటే గ్రద్దలకు భయము లేదు, బలమైన గాలులు అంటే వాటికి భయం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ బలమైన గాలులను ఆధారం చేసుకొని ఆ తుఫాను వాతావరణానికి పైకి వెళ్ళిపోతాయంటండి, ఇంకా పైన ఎగురుతూ ఉంటాయంట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు సమస్యలకు భయపడేవారు కాదు. హల్లెలూయా. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ సంథింగ్, నీ సమస్యలు నిన్ను దేవునికి ఇంకా దగ్గరగా చేస్తాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, మీకు ఓర్పు శ్రమలు ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శ్రమలలో ఉన్నప్పుడు అది మహానందం అని ఎంచుకోనండి అంటాడు. మనకి ఎంతమందికి శ్రమలు అంటే ఇష్టం అండి? అస్సలు ఇష్టం లేదు కదా. జనవరి 1ని ఏం ప్రార్థన చేసుకుంటాం? ఈ సంవత్సరంలో దేవా ఒక్క సమస్య కూడా నాకు రాకూడదు, ఒక్క వ్యాధి కూడా నాకు రాకూడదు, ఒక్క అపజయం కూడా నాకు రాకూడదు, ఒక్క ఇబ్బంది కూడా నాకు కలగకూడదు అనే కోరుకుంటాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రజలు సమస్యలను, పరిస్థితిని చూసి భయపడేవారు కాదు. హల్లెలూయా. సో ఈ ఈగల్స్ ఆ బలమైన గాలులను ఆధారం చేసుకొని ఇంకా ఎత్తైన ప్రాంతాలకు అవి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. తుఫానును చూసి భయపడేవి ఈగల్స్ కాదు. ఈ ఫస్ట్ పాయింట్కు బైబిల్ గ్రంథంలోంచి ఒక వ్యక్తిని మీకు ఎగ్జాంపుల్గా చూపించాలని ఆశపడుతున్నాను. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఇశ్రాయేలీలకు ఫిలిస్తీయులకు మధ్యలో జరుగుతున్న హోరాహోరీ పోరాటము ఏలా లోయలో ఉన్నప్పుడు దావీదు అక్కడికి వెళ్తాడు. అన్నలకు ఆహారం ఇవ్వమని తండ్రి పంపిస్తే వస్తాడు. వచ్చిన తర్వాత ఫిలిస్తీయుడైన గొల్యాతును చూసి ఇశ్రాయేలీలందరూ భయపడిపోతుంటే అనుకుంటాడు, నేను పోరాడతాను, నా దేవుని పక్షముగా నేను నిలబడతాను అని ఒక తీర్మానాన్ని దావీదు తీసుకొని, దావీదు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ధైర్యంతో మాట్లాడుతున్నాడు, పిరికితనంతో మాట్లాడట్లేదు. హల్లెలూయా. గెటప్ అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పరిస్థితుల్ని చూసి నువ్వు కృంగిపోవడం ఫస్ట్ మానేయాలి. నీ పరిస్థితులు నిన్ను నాశనం చేస్తాయనే భయం నీలో ఉంటే ముందు ఆ భయాన్ని నువ్వు ప్రక్కన పెట్టాలి. దావీదు అంటున్నాడు, నా దేవుని తిరస్కరించడానికి ఈ వ్యక్తి ఎంతటి వాడు అని చెప్పి దావీదు మనందరికీ తెలుసు, తన దగ్గర ఉన్న వడిసెలలో రాయి పెట్టి విసిరినప్పుడు గొల్యాతు నుదుటి మీద ఆ రాయి తగిలింది. గొల్యాతు బోర్ల పడ్డాడు. దావీదు గొల్యాతు ఏమన్నా దావీదుకి అంత మంచి పేరు రావడానికి ఎంత పేరు వచ్చింది చూడండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. అప్పటిదాకా దావీదు అంటే ఎవరికి తెలియదు. జెస్సీ అనే వ్యక్తి ఇంటిలో కడసారి కుమారుడు, నాట్ ఇన్ ది ఆర్మీ,
గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, ఎవ్వరికి తెలియదు. ఇంట్లోనే దావీదు అంటే విలువ లేదు, ఇంకా బయట ఎవరికి తెలుస్తుంది? దావీదు పేరు ఎవరికి తెలియదు, దావీదుకి ఒక గుర్తింపు లేదు, దావీదులో ఉన్న టాలెంట్స్ ఎవ్వరికి తెలీదు. దావీదు అంటేనే నోబడి అన్నమాట ఒక మాటలో. కానీ దేవుడు గొల్యాతును వాడుకొని దావీదును దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. నీకున్న పరిస్థితుల్లో నువ్వు దేవుని మీద ఆధారపడి, ఇఫ్ యూ కెన్ రైజ్ అప్. దావీదు కూడా గొల్యాతును చూసి అందరిలా వెనక్కి పారిపోయి ఉంటే దావీదుకు జయం వచ్చి ఉండేదా? దావీదు దేవుని పేరట ఆయన పోరాడి జయం పొందగలిగేవాడా? కాదు. ఇఫ్ డేవిడ్ థాట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, అందరిలాగే దావీదు అమ్మో ఇతను ఇంతున్నాడు, ఇతను అంతున్నాడు, నన్ను ఇలా చేసేస్తాడు అలా చేసేస్తాడు అని భయపడిపోయి ఉండుంటే ఇశ్రాయేలీలకు జయం వచ్చిండేది కాదు. దావీదును దేవుడు గొప్ప చేసి ఉండేవాడు కాదు. దావీదు దేవుని పేరును గణపరచగలిగేవాడు కాదు. కానీ దావీదు అందరిలాగా ఆలోచించలేదు. నీకున్న పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ యువర్ సర్కమ్స్టాన్సెస్ మైట్ బీ, స్టాప్ కంప్లైనింగ్. ఈ మాట చెప్పండి, స్టాప్ కంప్లైనింగ్ అని చెప్పండి. ఎప్పుడైనా కంప్లైంట్స్ చేశారా? అంటే టీచర్ దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు చెప్తాం, అది కాదు. కొంతమంది ప్రతి దానికి కంప్లైనింగే. అంటే నేను దేనికి చెప్తున్నానంటే అద్దం ముందు నిలబడి కొంతమంది అమ్మల్ని తిడతారు, ఇలా ఏంటి పుట్టించావు నన్ను, ఇంకొంచెం అందంగా పుట్టించవచ్చు కదా. కొంతమంది వాళ్ళకి నచ్చని కూర ఉంటే కంప్లైంట్, అవునా కదా? వాళ్ళకి అన్నిట్లో ఇంకా వాళ్ళు కోరుకున్నట్టు ఉండాలన్నమాట జీవితం. ఏమాత్రం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకపోయినా అమ్మ మీద విసుగుదల, నాన్న మీద విసుగుదల. దేవుణ్ణి కూడా అంటారు కొంతమంది, ఏంటండి దేవుడు నా లైఫ్ ఇలా, ఏంటండి దేవుడు నా లైఫ్ని ఇలా పెట్టాడు. సమ్ పీపుల్ ఆల్వేస్ కంప్లైన్ అబౌట్ ఎవ్రీథింగ్. కంప్లైనింగ్కి ఆపోజిట్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఏమున్నా లేకపోయినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుని ఆశీర్వాదం కంప్లైంట్ చేసే వాళ్ళకి ఎప్పుడు రాదు, కృతజ్ఞత చెల్లించే వాళ్ళకి వస్తుంది. హల్లెలూయా. ఏముందో దాన్ని బట్టి స్తుతించు, ఏముందో దాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచించు. ఇది లేదు అది లేదు, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, నాకు ఈ సమస్య వచ్చింది కాబట్టి నా బ్రతికి ఇక్కడే ఉంది, ఈ సమస్య అసలు దేవుడు నాకు ఎందుకు పంపించాలి. కొంతమంది దేవుడిని సవాల్ చేస్తూ ఉంటారు, దేవుడు సర్వశక్తిమంతుడైతే నాకు ఈ పరిస్థితి ఎందుకండి, నాకు ఎందుకు ఇలాగా, నన్ను ఎందుకు ఇలా ఉంచేశాడు, నా ప్రార్థనకి ఇలా చేయగానే అలా ఎందుకు జవాబు ఇవ్వట్లేదు. కొంతమంది దేవుని సవాలు చేసేవాళ్ళు, దేవుని శక్తిని శంకించేవారు, కంప్లైంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దావీదు ఏమాత్రం కూడా కంప్లైంట్ చేయలేదు. వాళ్ళ తండ్రి దగ్గర కంప్లైంట్ చేయలే. దావీదు కంప్లైంట్ చేశాడండి, నాన్న అన్నలందరినీ ఆర్మీకి పంపించావు, నన్నేమో గొర్రెల దగ్గర పెట్టావని కంప్లైంట్ చేసినట్టు ఉందా అండి? ఈ రోజుల్లో సిబ్లింగ్స్ మధ్యలో ఎంత కంపారిజన్ ఉంటుంది, అవునా కదా? అక్కకు ఒక చికెన్ ముక్క ఎక్కువ వేయగానే తమ్ముడికి కోపం వచ్చేస్తుంటుంది, అవునా కదా? ఒక్కళ్ళకి కొంచెం ఎక్కువ ఏమన్నా కొంచెం మంచి ర్యాంక్ రాగానే గుడ్ జాబ్, చాలా బాగా చదువుతున్నావు అనగానే ఇంకా చెల్లమ్మకి అసూయ వచ్చేస్తుంటుంది. మీరంతే, అన్ననే మెచ్చుకోండిలే, నన్ను మెచ్చుకోరు మీరు. ఎప్పుడైనా అన్నారండి అలాగా? నువ్వు కూడా సాధించి చూపించు, నీకు కూడా వస్తుంది మెప్పు. కొన్నిసార్లు కొంతమందికి ప్రతిదానికి పక్క వారితో పోటీ, కొన్నిసార్లు ప్రతిదానికి పక్కన వారితో కంపారిజను. ప్రోగ్రెస్ రిపోర్ట్ రాగానే, రిజల్ట్ రాగానే మనకెంత వచ్చింది చూసుకోరు, పక్క వాళ్ళకి ఎంత, నీకెంత చూసుకో ఫస్ట్, అదొద్దు, నాకెంత తర్వాత, ముందు మీకంతా ఎలా వచ్చింది, మీరు అందరూ పాస్ అయ్యారా, ఇదే, అవునా కదా? దావీదు బ్రదర్స్తో కంపేర్ చేసుకోలేదండి, దేవుని వైపు చూశాడు, మనుషుల వైపు చూడలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే స్టాప్ లుకింగ్ అట్ పీపుల్, స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్, స్టాప్ కంప్లైనింగ్ అబౌట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు తల్లిదండ్రులు నిందించడము, దేవుణ్ణి నిందించడము, నాకు సమస్యలు ఇలా ఉన్నాయి కాబట్టి నా బ్రతికి ఇలా ఉందని మాట్లాడడం మానేసి, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో, దేవుడు నీకు ఏమి ఇచ్చాడో వాటిని వాడి దేవుని మీద ఆధారపడి నువ్వు ఎలా ప్రకాశించగలవో ఆలోచించు. హల్లెలూయా. జీవితంలో ఓడిపోయేవారు ఎక్కువ కంప్లైంట్ చేస్తారు, విజయ తీరాలకు వెళ్ళేవారు ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ కలిగి ఉంటారు. లెట్స్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలండి. కంప్లైనింగ్ ప్రాక్టీస్ అక్కర్లో వచ్చేస్తుంది, అవునా కదా? మనకు తెలుసు కదా, కంప్లైంట్ ఊరికే వచ్చేస్తుంది. కాకరకాయ కూర చూడగానే కంప్లైంట్ వస్తుంది డైనింగ్ టేబుల్ మీద, ఏంటి ఇదే నా కూరగాయ దొరికింది, ఇంకే చికెన్, మటన్, ప్రాన్స్, క్రాబ్స్ ఇవేం దొరకలేదా నాన్న కదండి. కంప్లైనింగ్ చాలా స్పాంటేనియస్గా వచ్చేస్తుంది, థ్యాంక్స్ గివింగ్ మాత్రం రాదు. అమ్మ మంచి చికెన్ బిర్యానీ చేసి పెట్టగానే ఎవరైనా థ్యాంక్స్ చెప్పారంటే ఎప్పుడైనా? వాళ్ళ బాధ్యత అండి మాకు చేసి పెట్టడం, అవునా?
దేవుడు ఆశీర్వదించగానే థ్యాంక్స్ చెప్పరు. దేవుడు చేస్తాడు, మరి దేవుడు ఎందుకు చేయడు అన్నట్టు ఉంటారు. ఏమన్నా మనం అడిగిన దానికి జవాబు రాకపోతే, దేవుడు ఏదన్నా ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తుంటే కంప్లైనింగ్. ఎందుకండి ప్రార్థనలు, మందిరానికి ఇంత వెళ్తున్నాను, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత ఉపవాసం ఉంటున్నా, దేవుడు ఏమీ చేయట్లేదండి అని కంప్లైంట్ చేయడానికి ముందుంటాం. కానీ చాలాసార్లు కృతజ్ఞత చెల్లించడానికి మాత్రం అంత ఈగర్నెస్ మనలో చాలాసార్లు ఉండదు. విక్టిమ్స్ కంప్లైన్, బట్ విక్టర్స్ హ్యావ్ అ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ దే ఆల్వేస్ గివ్ థ్యాంక్స్. హల్లెలూయా. మనందరికీ తెలుసు నిక్ వోయిసెస్ అనే వ్యక్తి, హీ వాజ్ బోర్న్ వితౌట్ లెగ్స్, హ్యాండ్స్ అండ్ లెగ్స్, బోర్న్ వితౌట్ లిమ్స్, చేతులు కాళ్ళు లేవు. పుట్టగానే వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొస్తే గట్టిగా అరిచిందంటండి. ఏంటి, ఒకసారి ఊహించుకోండి, ఒక బేబీ కాళ్ళు చేతులు లేకుండా ఒక మొండెంగా తీసుకొస్తే వాళ్ళ అమ్మ డైజెస్ట్ చేసుకోలేక గట్టిగా అరిచిందంట. బంధువులందరూ అన్నారంట, అయ్యో పాపం, ఏంటో ఇంత దురదృష్టకరమైన బ్రతుకు జన్మ, ఇంత దురదృష్టకరమైన అబ్బాయి మీకే పుట్టాడు ఏంటండి. చూడండి, మనుషుల సింపతి కొన్నిసార్లు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మనుషులు మాట్లాడే మాటలు, చాలామంది వాళ్ళని చూసి చాలా సింపతి చూపించారు. నిక్ వోయిసెస్ పుట్టగానే పెరిగి పెద్ద అవుతూ ఉండగా తనకి లిమిట్స్ ఉన్నాయి, తనకి లిమిటేషన్స్ ఉన్నాయి, తన సర్కమ్స్టాన్సెస్ ఏం బాలేవు. చూడండి, కాళ్ళు చేతులు లేని వాళ్ళంటే ఎంత ఎదిగినా ఇంతే ఎదుగుతారు, అవునా కదా. ఈ మొండెమి ఎంత పెరుగుతుందండి, ఎంత కాల్షియం తీసుకున్నా, లేకపోతే ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అంతే. ఒక గుంపులో నడుచుకుంటూ వెళ్తే స్టాంపీడ్ అయిపోతాడు కదా. కొన్ని పెద్ద పెద్ద గ్యాదరింగ్స్లో ఇంత పొట్టోళ్ళు ఉంటే తొక్కేస్తారు ఆయన్ని. ఆటలు అందరిలా ఆడలేడు. కాలేజ్లో లేకపోతే క్లాస్లో కూర్చుంటే అందరూ ఏదోలాగా చూస్తూ ఉంటారు. మనుషుల చూపులు ఎంత బాధించి ఉంటాయో. ఒకటి అనుకున్నాడు, దేవుని నేను కలిగి ఉన్నాను, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నేనున్న ఈ పరిస్థితుల నుండి అధిగమించడానికి నాకు సహాయం చేస్తాడు, ఐ విల్ అరైజ్ అనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు అలా లేపేయలేదండి, ఇతను కూడా అనుకున్నాడు, ఐ విల్ రైజ్ అబవ్ మై సర్కమ్స్టాన్స్. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, దేవుడే అన్నీ చేసేయాలంటే నేను ఇంట్లో సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటా పొటాటో చిప్స్ తింటాను అనుకుంటారు. అర్థమైందా? నేనేమీ చేయనండి, ఎగ్జామ్కి చదవను, కాలేజ్కి వెళ్ళను, కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వను, ప్రార్థన చేయను, డిసిప్లిన్ లైఫ్ ఉండదు, చక్కగా టీవీ చూసుకుంటూ, ఫోన్ స్క్రోలింగ్ చేసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ కూర్చొని దేవుడు నాకు జాబ్ ఇచ్చేయాలా, నన్ను పాస్ చేసేయాలా, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చేయాలా, నాకు అన్నీ నా దగ్గరకు వచ్చేయాలనుకుంటా. అట్లా జరగదండి. యూ డూ యోర్ పార్ట్, గాడ్ విల్ డూ హిస్ పార్ట్. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, దేవుడు చేయాల్సింది దేవుడు చేశాడు. ఈ నిక్ వోయిసెస్ అనే వ్యక్తి వాజ్ బోర్న్ వితౌట్ లిమ్స్, చేతులు కాళ్ళు లేకుండా పుట్టాడు. కానీ తను అనుకున్నాడు, ఐ విల్ రైజ్ అబవ్ మై సర్కమ్స్టాన్సెస్, నా పరిస్థితులు నేను దేవుని కృప ద్వారా నేను అధిగమిస్తాను అనుకున్నాడు. అనుకొని అందరిలాగా నేను ఎందుకు చేయలేను, నా బ్రష్ నేనే చేసుకుంటా, నా స్నానం నేనే చేసుకుంటా, నా షేవింగ్ నేనే చేసుకుంటా. మీరు చూడండి, ఆయన వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. ఈ స్టార్టెడ్ మోటివేటింగ్ పీపుల్. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే వరల్డ్లో బిజియెస్ట్ మోటివేషన్ స్పీకర్ ఎవరంటే నిక్ వోయిసెస్. ఈస్ ట్రావెలింగ్ టు కంట్రీస్. అందమైన భార్యని, 4 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఎంత బిజీగా ఉంటాడో చెప్పలేము. ఆయనను చూసి ఆయన జాలి పడుకుంటూ, ఆయన్ని చూసి ఆయన ఏడ్చుకుంటూ, నా బతికేంటి అని అద్దం ముందుకు వెళ్ళిపోయి, కొన్నిసార్లు మనం చేస్తుంటాం కదా. చేశారా అలా ఎప్పుడైనా? అద్దం ముందుకు వెళ్ళి పువర్ మీ, నా బ్రతికేంటో ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటారు కొంతమంది కదండి. జాలి పడద్దు. నువ్వు నీ జీవితాన్ని చూసి జాలి పడద్దు. దేవా, నీ జాలి నా మీద ఉంచని దేవుణ్ణి అడుగు. ఆయన జాలి నీ మీద ఉంటే నీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి. హల్లెలూయా. నిక్ వోయిసెస్ ఒక బుక్ రాశాడండి, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్. ఆ బుక్ టైటిల్ ఏంటంటే లైఫ్ వితౌట్ లిమిట్స్ అని రాశాడు. లైఫ్ వితౌట్ లిమ్స్, యాక్చువల్గా చేతులు కాళ్ళని లిమ్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. హీ ఈస్ లివింగ్ అ లైఫ్ వితౌట్ లిమ్స్. కానీ ఆయన రాసిన పుస్తకం పేరేంటంటే లైఫ్ వితౌట్ లిమిట్స్. ఆయన ఏం నమ్మాడు తెలుసా? మై గాడ్ ఇస్ అ లిమిట్లెస్ గాడ్. నా దేవునికి లిమిట్స్ లేవు, దేవుడికి లిమిట్స్ ఉన్నాయండి. ఆయన చేయగలిగిన కార్యాలకు లిమిట్స్ ఉన్నాయా? ఆయన శక్తికి, ఆయన బలానికి, ఆయన పరాక్రమానికి, ఆయన అద్భుతాలకు లిమిట్స్ ఉన్నాయా? లిమిట్స్ లేవు నా దేవుడికి. ఆయన నాకు లిమిట్స్ లేని, పరిమితులు లేని ఉన్నతమైన జీవితం ఇస్తాడని నమ్మి అలాంటి జీవితాన్ని దేవుని కృప ద్వారా పొందుకొని అనేక మందిని ఈరోజు యేసయ్య నామంలో ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రైజ్ అబవ్ యోర్ ఫస్ట్ పాయింట్ చెప్పండి. రైజ్ అబవ్ యోర్ సర్కమ్స్టాన్సెస్. సెకండ్ పాయింట్ దగ్గరకు వస్తున్నాను.
సెకండ్ పాయింట్ ఏంటంటే రైజ్ అబవ్ యువర్ ఫియర్స్. చెప్పండి, రైజ్ అబవ్ యువర్ ఫియర్స్. నీకున్న భయాలను నువ్వు అధిగమించాలి జీవితంలో. నీకున్న భయాలను నీవు అధిగమించాలి. అపవాది వాడుకుంటున్న ఒక ప్రాముఖ్యమైన ఆయుధం ఈ రోజుల్లో ఏంటంటే భయం. మీలో ఎవరికైనా ఎప్పుడైనా భయం వేసిందా? భయం ఎప్పుడైనా ఒక్కసారైనా వేసింది అన్న వాళ్ళు చేయి చూపించండి. ఓకే, వెరీ గుడ్. మీరు అందరూ మనుషులే. దేవదూతలు ఎవరైనా ఉన్నారేమో అనుకున్నాను. అందరు మనుషులే ఉన్నారు. చాలా సంతోషం. మనిషి అన్న వాళ్ళకి ఖచ్చితంగా భయము వస్తుంది. అపవాది మన భయాన్ని చాలాసార్లు వాడుకుంటాడు. యు నో దాట్. అపవాది వాడుకునే ఒక బలమైన ఆయుధం ఏంటంటే భయము. అపవాది మనకేం చేయలేడు కానీ మనల్ని భయపెడతాడు. అర్థమవుతుందండి? దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు, మన రక్షణ పొందినప్పుడు, మన లైఫ్ గాడ్స్ హ్యాండ్స్లో ఉంటుంది, దేవుని చేతిలో ఉంటుంది. వాడు టచ్ చేయలేడు కానీ భయపెడతా ఉంటాడు బయట నుండి. అర్థమైందా? హీ కెన్ ఓన్లీ స్కేర్ యూ. భయపెట్టగలడు, ఏదో చేసేస్తానని ఒక ఫీలింగ్ తీసుకురాగలడు కానీ వాడు ఏమీ చేయలేడు. హల్లెలూయా. ఒక సహోదరి ఆమె సాక్ష్యం చెప్పింది. ఏమనంటే ఆమెకి పెళ్ళవ్వగానే ఒక భయం మొదలైందంట. పెళ్ళవగానే మొదలైన భయం ఏంటంటే నేను ఒకవేళ చచ్చిపోతే నా భర్త మళ్ళీ పెళ్ళి చేసుకుంటే అని ఒక భయం. ఏంటండి, ఆడపిల్లలందరూ నవ్వుతున్నారు. నాకు పెళ్ళి అవ్వగానే ఓకే, ఆమెకి పెళ్ళయింది, మంచి భర్తనిచ్చాడు ఆమెకి దేవుడు. ఆమెకు వచ్చిన ఒక భయం ఏంటంటే నేను ఒకవేళ చనిపోతే నా భర్త మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడని భయం. ఆమెకి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తెలుసా? 65 ఇయర్స్ అంట. ఎన్ని ఇయర్స్? 65 ఇయర్స్. సే 25 ఇయర్స్లో ఆమెకి పెళ్ళై ఉంటే ఎన్ని సంవత్సరాలు భయంతో బతికింది? 40 ఇయర్స్ ఒక భయంతో అసలు అది జరగలేదు. ఈమె చావలేదు, ఆయనకి మళ్ళీ పెళ్ళి అవ్వలేదు. దే బోత్ గ్రూ ఓల్డ్ టుగెదర్. ఇద్దరు కలిసి ముసలోళ్ళు అయ్యారు, సీనియర్ సిటిజన్స్ అయ్యారు. కానీ ఈమెకి భయం ఏంటంటే నేను పోతానేమో. చూడండి, అపవాది కొన్నిసార్లు అంటాడు పోతావు. ఆ భయంతోనే వెళ్ళిపోతారు కొంతమంది, తెలుసా? కరోనా టైంలో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే కరోనాతో చనిపోయిన వాళ్ళకంటే భయంతో ఎక్కువ మంది చనిపోయారు. అపవాది చాలాసార్లు విశ్వాసులను భయపెడతాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి భక్తిహీనుడు, మరొకటి నీతిమంతుడు. భక్తిహీనుడు, నీతిమంతుడు. భక్తిహీనుడు దేవుడు లేనివాడు, నీతిమంతుడు దేవుడిని కలిగినవాడు. భక్తిహీనుడు భయపడతాడంట, భయపడింది వాడి మీదకి వస్తుందంట, ఆశిస్తారంట. ద రైచస్ విల్ డిజైర్ ఫర్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు వారు ఆశించింది వారికి ఇస్తారంట. దేవునికి దూరంగా ఉండి భక్తిహీనులుగా ఉండి అదైతుంది అని భయపడి నష్టపోవాలనుకుంటున్నావా? లేకపోతే దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద ఆధారపడి దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నన్ను తన కృపతో నింపుతాడు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నాకు దీర్ఘాయువు ఇస్తాడు, దేవుడు తన సన్నిధి కాంతి నాపై ప్రకాశింపజేస్తాడని విశ్వాసంతో మంచి విషయాలు ఆశించి దేవుని నుండి పొందుకుంటావా? అది మనకే. ఇట్స్ అప్ టు అస్. మనం ఎంచుకోవాలి మనకి ఏది కావాలో. కొంతమంది భయపడతా ఉంటారు, బైక్ మొదలు పెడతారు, పడిపోతాడు. అర్థమైందండి? పడిపోతాను అనుకుంటే కొంతమంది ఎగ్జామ్ ఇంకా రాయని కూడా రాయాల, ఫెయిల్ అయిపోతానేమో. అయ్యో వెళ్ళి రాయమ్మా, వెళ్ళి రాయి. కొంతమంది నా దగ్గరకు వస్తారు, అక్క ఇంటర్వ్యూకి వెళ్ళాలి అక్క, ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థన చేస్తా, దేవుడు నీకు విజయం ఇస్తాడంటే, అక్క నేను క్వాలిఫై అవ్వనేమో, రిజెక్ట్ అయిపోతానేమో భయం వేస్తుంది. ఇంకా వెళ్ళలేదు, ఆల్రెడీ మైండ్లో భయం స్టార్ట్ అయిపోయింది. జరగదని, రాదని, అవ్వదని, విజయం సాధించలేవని. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అది వాని మీదకి డూ నాట్ ఫియర్. అపవాది కొన్నిసార్లు నీలో నెగటివ్ థాట్స్ తీసుకురావచ్చు. అపవాది ఒక నీకు ఆ వ్యాధి వచ్చేస్తుందేమో, నువ్వు ఒకవేళ ఫెయిల్ అయిపోతావేమో, నువ్వు ఒకవేళ రిజెక్ట్ అయిపోతావేమో, చచ్చిపోతావేమో, అదైపోతేమో, ఇదైపోతేమో అని భయపెడతాడేమో. వాటికి మాత్రం మనం చోటు ఇవ్వడానికి వీలు లేదు. భయం రాదని కాదు, రావచ్చు, బట్ యు జస్ట్ పుష్ ఇట్ అవుట్, అంతే. దాన్ని లెక్క చేయొద్దు. రైజ్ అబవ్ యువర్ ఫియర్స్. హల్లెలూయా. నీ భయాన్ని నువ్వు అధిగమించి వెళ్ళాలి. ఈ రోజుల్లో ఎక్కువగా ఒక వర్డ్ వినబడుతుంది. ఆ వర్డ్ ఏంటంటే పానిక్ అటాక్స్.
విన్నారండి? పానిక్ అటాక్స్ అని చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఈ పానిక్ అటాక్స్ అంటే ఏంటంటే సడన్గా నాకు ఏదో అయిపోతుందని భయం. ఒకసారి మా దగ్గరికి మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు జాన్ వెస్లీ గారిని నన్ను కలవడానికి ఒక సిస్టర్ వచ్చారు. ఆమె పానిక్ అటాక్స్తో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఆమె చెప్తా ఉన్నారు, ఈవెన్ లిఫ్ట్ ఎక్కి మీ దగ్గర పైకి వచ్చే ముందు కూడా నాకు పానిక్ అటాక్ వచ్చింది. ఏమనంటే నేను లిఫ్ట్లో పడి చచ్చిపోతానని పానిక్ అటాక్ అంట. అన్బిలీవబుల్. అసలు అది జరగదు, జరిగిపోద్దేమో అన్నంతగా భయపడిపోవడం. ఈ రోజుల్లో చాలా మందికి పానిక్ అటాక్స్ వస్తున్నాయి. దే ఆర్ అఫ్రేడ్ దట్ ద వర్స్ట్ థింగ్స్ మైట్ హ్యాపెన్ టు దెమ్. వారికి భయంకరమైనవి ఏమైనా జరిగిపోతాయేమో అనే ఒక రకమైన భయము. కానీ ఈ ఉదయకాల సమయంలో భయాన్ని ఎలా అధిగమించాలో ఒక మాట చెప్తాను. ఫియర్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంకి ఆపోజిట్ ఏంటంటే ఫియర్. నీలో ఫియర్ వస్తుందంటే నీలో ఫెయిత్ లేదు. అర్థమవుతుందా? మీలో భయం ఉంది, భయం ఎక్కువ అవుతుందంటే విశ్వాసం తగ్గిపోతుందని. నీలో విశ్వాసం ఉంటే నీవు భయపడవు. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫిల్ అవర్ సెల్స్ విత్ ఫెయిత్. విశ్వాసంతో మనల్ని నింపుకోవాలి. హల్లెలూయా. విశ్వాసం ఎక్కడ దొరుకుతుందండి? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అయిపోయింది అనుకోండి, స్టేషన్కి వెళ్ళి ఫిల్ చేసుకుంటాం. ఫోన్ రీఛార్జ్ అయిపోతే ఏం చేస్తాము? ఆన్లైన్ వెళ్ళిపోయి రీఛార్జ్ చేసుకుంటాం. మరి ఫెయిత్ ఎక్కడ నింపుకుంటాం? ఫెయిత్ రీఛార్జింగ్ స్టేషన్, రీఫిల్లింగ్ స్టేషన్ ఏంటి? దేవుని సన్నిధే. హల్లెలూయా. మీరందరూ ఇక్కడికి వచ్చారు ఎందుకు? మధ్యాహ్నం పెట్టే మంచి లంచ్ ఫిల్ చేసుకొని వెళ్ళడానికా? లంచ్ కడుపులోకి వెళ్తుంది, కానీ హృదయంలోకి ఏం వెళ్ళాలి? ఫెయిత్ వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు మన హృదయము విశ్వాసంతో నింపబడుతుంది. ఎప్పుడైతే నీ లోపలికి విశ్వాసం వస్తుందో, వెన్ ఫెయిత్ వాక్స్ ఇన్, ఫియర్ వాక్స్ అవుట్. హల్లెలూయా. ఫెయిత్ లోపలికి వస్తే భయం అనేది బయటకు ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. చాలాసార్లు అపవాది అంటాడు, వాట్ ఇఫ్, వాట్ ఇఫ్, ఒకవేళ ఇది జరిగితేనో అనే ఆలోచన రాగానే ఫియర్ వస్తుంది. కానీ ఫెయిత్ ఏమంటది తెలుసా అండి? ఈవెన్ ఇఫ్ అంటది. జరిగితే జరగని, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా మీ జీవితంలో భయం వస్తే, ఒకవేళ ఏదైనా నూతన కార్యం చేయడానికి ముందుకు వెళ్తున్నాం, ఒక ఎగ్జామ్ రాయడానికి ముందుకు వెళ్తున్నారు, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు, జీవితంలో ఒక సమస్య వచ్చిన సవాల్ని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తున్నారు, భయం వస్తే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చెప్పుకోవాలండి. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానము వ్రాయబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఈ మాటలు ఒకసారి అందరం కలిసి చదువుదామా? ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని చెప్పాలంటండి. భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? భయం వేస్తుంది, భయం వేస్తుంది, భయం వేస్తుంది అనుకోవడం కాదు. లేకపోతే కనపడిన వాళ్ళందరికీ ఫోన్ చేసి, కదండి కొంతమందికి భయమే కానీ అందరినీ భయపెట్టేస్తూ ఉంటారు. ఫోన్ చేసి అమ్మకి ఫోన్ చేసి, అన్నకి ఫోన్ చేసి, అక్కకి ఫోన్ చేసి, ఫ్రెండ్కి ఫోన్ చేసి, భయం వేస్తుంది, భయం వేస్తుంది, భయం వేస్తుంది. నీకు భయం పెరుగుతుంది తప్ప తరగదు. అందరికీ చెప్పుకుంటే దేవుని వాక్యాన్ని నీ పెదాలతో విశ్వాసంతో ప్రకటించు. స్పీక్ అవుట్ విత్ ఫెయిత్, డిక్లేర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నీ నోటితో వల్లించు. దేవుని వాక్యము ద్వారా నువ్వు బలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే. దేవుడు మన పట్ల సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడనే మాట వాక్యంలో గమనిస్తాం. చూడండి, జెరమయా చాప్టర్ 29 వర్స్ 11, 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మను గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, మీ పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాను, అవి సమాధానకరమైన ఉద్దేశాలు, మీకు హాని కలుగ చేసే ఉద్దేశం నాకు లేదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కొన్ని ఇళ్ళ ముందు బోర్డు పెడతారు కదా, కుక్క ఉన్నది జాగ్రత్త అని. పెడతారా లేదా? అది ఉంటే మనం జాగ్రత్త పడతాం. దొంగలు ఇంకా జాగ్రత్త పడతారు. పెద్ద కుక్క ఉంది, ఒక ఇంట్లోకి వెళ్ళారు, కానీ ఇంటి ఓనర్స్ అన్నది చాలా ఫ్రెండ్లీ డాగ్ అండి, అసలు ఎవరిని ఏమీ చేయదండి, హార్మ్లెస్, అసలు ఎవరిని ఏమనదండి అంటే ధైర్యంగా. దేవుడు అంటున్నాడు, మీకు హానికరమైన ఉద్దేశాలు నాకు లేనే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు కాజ్ యూ హార్మ్.
మీకు ఒకవేళ నష్టం మనుషులు ఎవరైనా కలుగ చేయాలనే ప్రయత్నం చేయొచ్చేమో, కానీ నేనైతే మిమ్మల్ని ప్రాస్పర్ చేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, మీరు భయపడొద్దు. దేవుడు ఇంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చిన తర్వాత వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హార్మ్, వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ డేంజర్, ఏదో జరిగిపోతుందనే భయం నీ మనసులో ఎందుకు ఉంది? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను మీ పట్ల సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాను, టు గివ్ యూ అ హోప్ అండ్ అ ఫ్యూచర్. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, మీకు మంచి నిరీక్షణను, మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి చక్కని ఉద్దేశాలను నేను కలిగి ఉన్నాను. ఇంకో ప్రాముఖ్యమైన మాట, హౌ టు ఓవర్కమ్ ఫియర్. భయాన్ని అధిగమించి జీవితంలో హౌ టు రైజ్ అబవ్ ఆ ఫియర్స్ అంటే, హెబ్రీ పత్రికలోనే మనం చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. నువ్వు ఒకవేళ అగ్నిగుండంలోకి వెళ్ళాల్సి వచ్చిన దేవుడు అంటాడు, నీతో నేను ఉన్నాను, నిన్ను విడువను ఎడబాయను. ఒకవేళ నువ్వు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాల్సి వచ్చిందా, దేవుడు అంటే నీతో నేను ఉంటాను కదా. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, దేవుడు అంటున్నాడు నేను నీతో ఉంటాను కదా. ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్ళాల్సి వస్తుందా, దేవుడు అంటున్నాడు నీతో నేను ఉంటాను కదా. యూ హ్యావ్ సమ్ ఛాలెంజెస్ టు ఫేస్, దేవుడు అంటున్నాడు నీతో నేను ఉంటున్నాను కదా. నువ్వు భయపడకు, నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడను ఎడబాయను. ఈ వాక్యం చాలామంది వాగ్దానంగా తీసుకుంటారు, ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారు, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు వారితో ఉన్నారని నమ్మకుండా మర్చిపోయి భయపడిపోతా ఉంటారు. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక వాక్య భాగం చూపించి నేను నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాను. చూడండి, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు పిరికితనాన్ని ఇవ్వలేదంట, పిరికితనం ఆత్మని ఇవ్వలేదంట. సో పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇవ్వలేదంటే ఇంకెక్కడి నుంచి వచ్చినట్టు? సాతాన్ నుంచి వచ్చినట్లే. సో ఫియర్ ఇస్ ఫ్రమ్ ద డెవిల్, ఫెయిత్ ఇస్ ఫ్రమ్ గాడ్. దేవుడేమో శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చాడంట, పిరికితనం మాత్రం దేవుడు ఇవ్వలేదంట. పిరికి వారు దేవుని రాజ్యానికి కూడా వారసులు కారు. సో నీ జీవితంలో నీకు భయం వస్తున్నట్లయితే నో దట్ ఇట్స్ అ సిన్. అది నువ్వు పాపం చేస్తున్నట్టే భయపడిపోతున్నావు అంటే, ఎందుకంటే నువ్వు విశ్వాసంలో తగ్గిపోతున్నావు కాబట్టి నీకు భయం కలుగుతుంది. విశ్వాసంలో తగ్గిపోతున్నావు కాబట్టి ప్రతి చిన్నదానికి నువ్వు బెంబేలెత్తిపోతున్నావు. యు స్కేర్డ్ ఫర్ లిటిల్ థింగ్స్. మనుషులు నీ మీద మాట్లాడిన మాటలకు నువ్వు భయపడిపోతున్నావు. ఎవరైనా నీ ప్రాణం తీసేస్తానంటే నమ్మేసి భయపడిపోతున్నావు, తీసేస్తారని. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుని చేతిలో మన జీవితం ఉంటే ఎవరు మన వెంట్రుకు కూడా పీకలేరండి. హల్లెలూయా. దావీదుని చంపాలని ఎంతమంది చూశారండి? సౌలు రాజు చూశాడు, కుమారుడైన అబ్షలోము చూశాడు, అమాలేకీలు, ఫిలిస్తీన్లు, ఎంతమంది శత్రువులు దావీదును తరిమారు, దావీదుని ఇబ్బంది పెట్టారు. దావీదు యుద్ధంలో చనిపోలేదు, మనందరికీ తెలుసు కదా. హీ హ్యాడ్ అ వెరీ పీస్ఫుల్ డెత్ ఎట్ అన్ ఓల్డ్ ఏజ్. నిండు వృద్ధాప్యంలో మంచిగా నెమ్మదిగా దేవుని రాజ్యానికి వెళ్ళాడు, కానీ ఒక యుద్ధంలో, పోరాటంలో దావీదు చనిపోలేదు. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు, దావీదును దేవుడు కాపాడాడు. హల్లెలూయా. నీ జీవితంలో మనుషుల యొక్క మాటలు నిన్నేమీ చేయలేవు, మనుషుల యొక్క ప్రయత్నాలు నిన్నేమీ చేయలేవు. దేవుడు నీతో ఉన్నంత కాలము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉంటే మన విరోధులు మన ఎదుట నిలవబడలేరు. దేవుడు యెహోషువకు అదే వాగ్దానం చేశాడు, నీవు జీవించిన దినాల్లో ఎవరు నీ ఎదుట నిలవబడలేరు, అలా చేస్తాను యెహోషువ అన్నాడు. ఎస్. మోషే చనిపోయిన తర్వాత నాయకత్వాన్ని యెహోషువ నాయకత్వపు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, లీడర్షిప్లోకి వెళ్ళిన తర్వాత యెహోషువ చేసిన ప్రతి యుద్ధములో దేవుడు తన సేవకునికి తోడై ఉండి జయం ఇస్తూనే వచ్చాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. 3వ అంశం చెప్పి నేను ముగిస్తాను. 3rd పాయింట్, రైజ్ అబవ్ యువర్ లిమిట్స్. ఫస్ట్ది రైజ్ అబవ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, రెండవది రైజ్ అబవ్ యువర్ ఫియర్స్, మూడవది రైజ్ అబవ్ యువర్ లిమిట్స్. మనకున్న లిమిట్స్, మనకున్న లిమిటేషన్స్ మనకి తెలుసు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా పిలిచి వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్, నీకున్న బలాలు ఏంటి అని అడిగితే తడబడిపోతూ ఉంటారు కొంతమంది. నాకు అసలు ఏమైనా ఉన్నాయా బలాలు, నాకేమైనా టాలెంట్లు ఉన్నాయా అంటారు. టెల్ మీ యువర్ వీక్నెస్ అనగానే పెద్ద లిస్ట్ వస్తూ ఉంటుంది, అవునా కాదా?
నాకు అది చేత కాదు, ఇది చేత కాదు, అది అవ్వదు, ఇది అవ్వదు. అప్పుడు నేను ఇలాగా అలాగా అని మన బలహీనతలు చెప్పమంటే మనకి వెంటనే లిస్ట్ వస్తుంది, కానీ చాలాసార్లు మనలో దేవుడు పెట్టిన పొటెన్షియల్ మనకు గుర్తుండదు. దేవుడు మనలో పెట్టిన కేపబిలిటీస్ మనకు గుర్తుండవు. దేవుడు మనకిచ్చిన టాలెంట్స్ చాలాసార్లు మనకి గుర్తు ఉండవు. మన లిమిటేషన్సే మనకి చాలాసార్లు లిమిట్స్ పెట్టేస్తూ ఉంటాయి కదండి. మనకున్న బలహీనతలే చాలాసార్లు మనల్ని, కొంతమందికి ఉన్న లిమిట్స్ ఏంటంటే వాళ్ళ క్రిటిక్స్ అంటే వాళ్ళని ఎవరైనా నెగిటివ్గా మాట్లాడతారు కదా, క్రిటిసైజ్ చేస్తారు కదా, ఆ క్రిటిసైజ్ చేసే వాళ్ళ మాటలు వాళ్ళని కృంగదీసేస్తూ ఉంటాయి, చాలా కృంగిపోతూ ఉంటారు. అమెరికా దేశంలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేదాన్ని. దైవజనులు జాన్ వెస్లీ గారితో వివాహం కాకముందు ఒక 3 years నేను యూఎస్లో ఉన్నాను. ఆ సమయంలో ఇండియా నుంచి ఒక అంకుల్, ఒక పెద్ద ఆయన అమెరికా దేశానికి వచ్చారు. ఆయన హీఈస్ యాక్చువల్లీ ఎ సింగర్. ఆయన ఒక మంచి గాయకులు, ప్లస్ కొద్దిసేపు వాక్యం కూడా తెలుగులో చెప్పారు. ఆయనకి ఇంగ్లీష్ రాదు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ నాన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎక్కువ. తెలుగు వచ్చిన వాళ్ళు నేను, ఇంకొక 2-3 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వేరే తెలుగు స్టేట్స్, వేరే ఇండియా స్టేట్స్ నుంచి ఉన్నారు. సో ఆ అంకుల్ ఏమడిగారంటే, నాకు ట్రాన్స్లేషన్ కావాలి, నేను పాట పాడాక కొద్ది మాటలు నా సాక్ష్యం చెప్తాను, నాకు ఎవరైనా ఇంగ్లీష్లోకి తర్జుమా చేయాలంటే. నేను చెప్పాను, ఏ పనైనా సరే దేవుడి కొరకు నేను చేస్తానని. నేను వెళ్ళాను. సరే, వెళ్ళిన తర్వాత అంకుల్ మంచిగా పాటలు పాడారు. ఆ తర్వాత ఆయన సాక్ష్యం చెప్తే నేను ఇంగ్లీష్లో తర్జుమా చేశాను. అయిపోయిన తర్వాత వీఆర్ ఆన్ ద వే బ్యాక్. మేము మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటే అంకుల్ ప్రక్కన డ్రైవింగ్ చేస్తున్న ఇంకొక బ్రదర్ అన్నారు, వెనక ఉన్న సిస్టర్ పాటలు బాగా పాడతారు అని అన్నారు. పాటలు బాగా పాడతారంటే ఆ అంకుల్ అన్నారు, ఒక పాట పాడమ్మా అన్నారు. నేను ఎప్పుడు పాటలు పాడేయాలి, నా టాలెంట్ చూపించేసుకొని ఎప్పుడు ఉండదు నాకు. దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఐ వుడ్ లైక్ టు యూస్ మై టాలెంట్స్ ఫర్ ద లార్డ్. షో ఆఫ్ చేయాలని కానీ, ఆపర్చునిటీ లేకపోయినా తీసుకోవాలని ఈగర్నెస్ కానీ ఎప్పుడు ఉండదు. దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటా. సరే, అంకుల్ పాడమనగానే నేను ఒక పాట పాడగానే ఒక కాంపిటీషన్లో జడ్జెస్ ఇట్లా అవ్వగానే మార్కులు వేస్తారు కదా, అంకుల్ మార్కులు వేయడం స్టార్ట్ చేసి, నేను అడగలేదు అసలు ఎలా పాడానని, నేను అడగలేదు, మామూలుగా దేవుని స్తుతిస్తూ పాడాను అంతే. అయిపోగానే అంకుల్, నీ వాయిస్ అసలు బాగాలేదు, నువ్వు అలాగా ఇలాగా అని మొత్తం ఎలా ఉందంటే, ఆయన ఇంకా అవి వింటే జీవితంలో పాడాలనుకోరు అనమాట. అలా చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత నేను చాలా క్వైట్గా, చాలా ఒబీడియంట్గా ఐ సెడ్ ఓకే అంకుల్ అన్నాను. ఏం మాట్లాడలేదు. అట్ ద సేమ్ టైమ్ డిసప్పాయింట్ అవ్వలేదు, కోపం రాలేదు, చాలా కూల్గా ఓకే అంకుల్ అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఇందులో రక్షణ పొందిన తర్వాత దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసి, ఆ ప్రార్థన ఏంటంటే, దేవా నువ్వు నాకు స్వరం ఇచ్చావు, ఐఎమ్ నాట్ అ గ్రేట్ సింగర్, నేను ప్రొఫెషనల్ సింగర్ కాదు, నేను సంగీతం నేర్చుకోలేదు, నేనేమి ట్రైనింగ్ తీసుకోలేదు, కానీ నీకోసం పాడాలనే ఆశ అయితే నాకు ఉంది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో అని, యూత్ మీటింగ్స్లో అని అట్లా మామూలుగా పాడుతూనే ఉండేదాన్ని. అయితే దేవుని ఏం అడిగానంటే, ప్రభువా ఈ స్వరం నువ్వు అభిషేకించు, ఈ స్వరం నువ్వు వాడుకో. ఈ స్వరాన్ని నేను చిన్నప్పటి నుండి ఒక్క సినిమా పాట కూడా నేను పాడలేదండి, దేవుని మహాకృప వల్ల. హల్లెలూయా. ఒక్క సినిమా పాట పాడలే, ఒక్క సినిమా ట్యూన్ కూడా నేను హమ్ చేయలే, సినిమాలే చూడలేదు నేను ఇప్పటి వరకు. మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు, చిన్నతనం నుండి కూడా మా డాడీ టీవీ కూడా కొనలేదు. ఒక మాటలు చెప్పాలంటే లోక మాలిన్యం అంటకుండా పెంచారు మా తల్లిదండ్రులు. అమెరికాకి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రోజు సినిమా పాటలు పెట్టేవాళ్ళు కార్లో, ఎందుకంటే అందరం కలిపి వెళ్ళేవాళ్ళం ఆఫీస్కి. ఫ్రెండ్స్ అందరం కలిపి కారు చేసుకొని వెళ్ళేవాళ్ళు. నా ఒక్కదాని కోసం సువార్త పాటలు పెట్టమంటే పెట్టరు కదా వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. కొన్నిసార్లు ఆ ట్యూన్స్ అన్నీ వెళ్ళిపోయేవి లోపలికి, క్యాచీ ఉంటాయి కదా. ఈ స్వరం నీ కొరకు ప్రభువా, ఈ స్వరం నీ కొరకు ప్రతిష్ఠించా, నీ కొరకు వాడుకో అంతే అని. ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో అదే ప్రార్థన చేశాను. ఆ తర్వాత వివాహం అయింది జాన్ వెస్లీ గారితో. మిగతా అంతా చరిత్ర మీకు తెలిసిందే, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఆ తర్వాత పాటలు పాడి ఒక్కొక్కటి యూట్యూబ్లో పెడుతూ ఉంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్, ఇదే గొప్ప కొరకో ఏదో చెప్పట్లేదండి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలని చెప్తున్నాను. ఒకరోజు చాలా తక్కువగా మాట్లాడాడు ఒక అంకుల్. నేనేం పెద్ద టాలెంటెడ్ కాదు, నేనేం అనుకోను ఇప్పటికీ పెద్ద టాలెంటెడ్ అని, కానీ దేవుని కొరకు వాడబడాలని ఒక ఆశ ఉన్నప్పుడు నాకున్న లిమిట్స్ని కూడా దేవుడు తుడిచేసి ఇంకా ప్రొఫెషనల్ సింగర్స్
కోయిల లాంటి గొంతులున్న సింగర్స్ చాలామంది ఉన్నారు, కానీ దేవుడు ఈయన స్వరాన్ని అభిషేకించి అనేక మంది కన్నీళ్ళు తుడవడానికి, దేవుని వైపు రావడానికి దేవుడు వాడుకుంటున్నాడండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీ లైఫ్లో నీకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు కదా, ఇంకా జీవితంలో పాట పాడను అనుకొని ఉంటే మై లైఫ్ వుడ్ హ్యావ్ టేకెన్ అ డిఫరెంట్ టర్న్ కదండి. వేరే టర్న్ తీసుకొని ఉండేది. నేను ఇట్లానే చిన్నప్పటి నుంచి నాకు వాక్యం చెప్పడం చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. ఒకరోజు యూత్ మీటింగ్లో మా నాన్నగారు అవకాశం ఇచ్చారు వాక్యం చెప్పమని. నిలబడి వాక్యం చెప్తే మా కజిన్స్ అక్కడే ఉన్నారు. అయిపోయిన తర్వాత మా కజిన్ ఏమన్నారు తెలుసా? నువ్వు ఏం చెప్పావు నీకన్నా అర్థమైందా అన్నారు. ఏంటండి, నువ్వు ఏం చెప్పావు నీకన్నా? నో, ఐ వాజ్ నాట్ డిమోటివేటెడ్. నాకు తెలుసు దేవుడు నాలో కొన్ని స్కిల్స్ పెట్టాడు, నా టాలెంట్స్ పెట్టాడు, అవి నేను దేవుని రాజ్యం కొరకు వాడతాను. మనుషుల మాటలు నువ్వు పట్టించుకోకు. నువ్వు ఒకవేళ దేవుని దాని దగ్గరకు వస్తూ ఉంటే నేను వెనక కొంతమంది లాగుతున్నారేమో, పట్టించుకోకు. నువ్వు దేవుని కొరకు పని చేస్తుంటే కొంతమంది నేను వెనక్కి లాగుతున్నారేమో, పట్టించుకోకు. మా ఫ్రెండ్స్ అనేవారు, సినిమా పాటలు పాడితే నీ వాయిస్కి బాగా సూట్ అవుతుంది, ఈ సాంగ్ సూట్ అవుతుంది, ఆ సాంగ్ సూట్ అవుతుంది, పాడు. మన ఫ్రెషర్స్ పార్టీలో పాడు, మన ఫేర్వెల్ పార్టీలో పాడు, ఈ సెలబ్రేషన్లో పాడు, ఆ సెలబ్రేషన్లో పాడు, నువ్వు ఫేమస్ అయిపోతావు బ్లెస్సీ అనేవాళ్ళు. ఏంటంట, సినిమా పాటలు పాడితే నువ్వు ఫేమస్ అవుతావంటే, నాకు ఫేమస్ వద్దు, నేను ఫెయిత్ఫుల్ ఉండాలని కోరుకున్న దేవుని కొరకు అని చెప్పానండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు చేశాడండి ఫేమస్. హల్లెలూయా. ఆ రోజు సినిమా పాటలు పాడుంటే లోకరీతిగా నేను ఫేమస్ అయ్యేదాన్నేమో చిన్న కాలేజీలో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఫేమస్ ఆయన చేశాడు. హల్లెలూయా. ఆయన కొరకు నువ్వు నిలబడితే నిన్ను ఎప్పుడు ఎట్లా హెచ్చించాలో ఆయనకి తెలుసు. అది నమ్మకంగా ఉండడం కష్టం, దీనత్వం కలిగి ఉండడం కష్టం, విధేయత చూపించడం కష్టం, దేవునికి అనుకూలంగా జీవించడం కష్టం. కానీ నువ్వు దేవునికి విధేయత చూపిస్తే తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీకున్న లిమిట్స్ ఏంటి? లిమిట్స్ ఉన్నాయని అక్కడే కూర్చోకు. లిమిట్స్ ఉన్నాయి కదా అని కామ్గా కూర్చోకు. రైజ్ అబవ్ యువర్ లిమిట్స్. నీకున్న క్రిటిక్స్ ఉండొచ్చు, క్రిటిసిజం ఉండొచ్చు, పట్టించుకోకు. కొన్నిసార్లు మన మనసులోనే మనకు పెద్ద డిప్రెషన్ వస్తుంది. ఎవరికైనా ఎప్పుడైనా డిప్రెషన్ వచ్చిందా? డిప్రెషన్ ఎప్పుడైనా వచ్చింది అన్న వాళ్ళు చేయొద్దండి. అమ్మో డిప్రెషన్ అంటే అది ఏం రోగం అనుకుంటున్నారా? కృంగుదల ఎప్పుడైనా వచ్చిందా? కొన్నిసార్లు మనకి ఎవ్వరు ఏమి ఇబ్బంది పెట్టక్కర్లే, మన డిప్రెషన్ మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. కృంగుదల అన్నీ బాగానే ఉన్నా కొన్నిసార్లు డిప్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది. దాట్ ఈస్ అ లిమిట్. నీకు నువ్వు డిప్రెషన్లో కూర్చొని ఉండిపోతే ఇంకా అది నిన్ను అక్కడికి ఆపేస్తుంది. షేక్ ఇట్ ఆఫ్. ఒకసారి ఒక గాడిద యజమానునికి బాగా పనిచేయట్లేదంట, ముసలిది అయిపోయిందంట గాడిద. బరువులు మోయలేకపోతుంది, ఏం చేయలేకపోతుంది. యజమానుడు ఇది చాలా ఎందుకు పనికి రాకుండా ఉంది, దీనికి ఫుడ్ పెట్టి దండగాని దాన్ని వదిలించుకుందామని ఊరి చివర ఒక గుంట ఉందంట, ఆ గుంటలో తీసుకెళ్ళి పడేశాడంట. చాలా బాధపడింది. పని చేయించుకున్నంతకాలం బాగా వాడుకున్నారు, ముసలిదాన్ని అయిపోతే పనికిరా నన్ను ఇక్కడ పడేశారని బాధపడింది. కృంగిపోలా, డిప్రెస్ అవ్వలా. ఆ గుంటలో ఏం జరుగుతుందో, ఆ ఊర్లో వాళ్ళందరూ చెత్త అంతా అందులో డంపింగ్ చేస్తున్నారంట. ఊర్లో చెత్త ఉంటుంది కదండి, ఆ గుంటలో పడేస్తూ ఉంటే అది పొద్దున అవగానే ఇది గుడ్ మార్నింగ్ లాగా మొత్తం పెద్ద చెత్త కుప్ప అంతా వచ్చి నెత్తి మీద పడిందంట. నా మీద అందరు చెత్త వేస్తున్నారు, ఈ చెత్తకి నా జీవితం అంకితం, ఈ చెత్త కుప్పలోనే నా జీవితం సమాప్తం అని కూర్చోలా. ఆ గాడిద ఏం చేసింది తెలుసా? ఇట్ స్టార్టెడ్ షేకింగ్ ఆఫ్. ఆ దుమ్ము ధూళి చెత్త దులుపుకొని దాని మీద నిలబడుతుందంట. మళ్ళీ ఇంకొక ట్రాక్టర్ వచ్చి మళ్ళీ లోడ్ వేస్తే మళ్ళీ దులుపుకుంటుంది, మళ్ళీ కాళ్ళు పైకి ఎక్కి నిలబడదు, కూర్చుండిపోలే అందులో. ఫైనల్లీ ఒక రోజు వచ్చేసరికి ఆ చెత్త పడి 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 గుంట నిండిపోయి ఇదేమో పైకి వచ్చేసి బయటకు వచ్చేసి ఇంటికి వచ్చిందంట. హల్లెలూయా. అర్థమైందండి? యజమానుడు అయితే దాన్ని వేస్ట్ అనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు, కానీ అది ఉన్న స్థితిలో ఉండాలా, దాని లిమిట్స్ యాక్సెప్ట్ చేస్తూ కూర్చోలా. లేదు, నేను ఎందుకు ఇక్కడ ఉంటా, నేను ఉండను, ఐ విల్ లివ్, బ్రతుకుతా, నేను సాధిస్తా, నేను జీవిస్తా నేను అనుకుంది. అది బయటకి వచ్చేసింది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు,
మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా. దేవుడు అంటున్నాడు, లిమిట్స్ చూసుకుంటా లిమిట్ అయిపోతావేంటి? మీ పట్ల నా తలంపులు చాలా ఎత్తుగా ఉన్నాయన్నాడు. ఎంత ఎత్తుగా ఉన్నాయి ప్రభా? 6 అడుగులు ఎత్తుగా ఉన్నాయా? కొంతమంది చూడండి, దేవా 6 అడుగుల అబ్బాయి నీవయ్యా అని అలా అడగద్దు. 6 అడుగుల అబ్బాయి, 6 అంకెల జీతం ఇవన్నీ అడగద్దు. నీ చిత్తంలో నిలబెట్టాను అడగ. ఆశీర్వాదాలు అన్నీ కల్పిస్తాడు ప్యాకేజ్. హల్లెలూయా. అర్థమవుతుందండి? కొంతమంది ఇవే అడుగుతారు. 6 అడుగులు ఉండాలా, తెల్లగా పెయింట్ వేసినట్టు ఉండాలా, 6 సంఖ్యల జీతం ఉండాలా, ఇవే ఆత్మీయంగా ఉండాలా, రక్షణ పొందాలా, మందిరానికి వెళ్ళే వ్యక్తి దేవుని కొరకు వాడు, ఇవేం అక్కర్లేదు. చాలామంది ప్రయారిటీస్ అన్నీ లోకరీతిగా ఉంటాయి. దేవుని విషయాల కొరకు కోరుకో, వాటికి ప్రాధాన్యత ఇవ్వు. అన్ని ఆశీర్వాదాలు కూడా నీకు కలిపి దేవుడు ఇస్తాడు. దేవుడు అంటున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచన లాంటివి కావు. నువ్వు ఇక్కడ దాకా ఆలోచిస్తావు, ఎందుకంటే నీ సైజు ఇంతే కదా, అంతేనా? మన సైజు ఎంత అండి? భూమికి ఇంత. మరి దేవుడి సైజ్ ఎంత? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నారు. హల్లెలూయా. హెవెన్ ఇస్ హిస్ థ్రోన్, ఎర్త్ ఇస్ హిస్ ఫుట్ స్టూల్. ఆయన అక్కడ కూర్చుంటే ఆయన కాళ్ళు ఇక్కడ ఉంటాయంట. ఆయన సైజ్ ఎంత? ఆయన ఆలోచనలు కూడా అంతే. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయో దేవునికి నీ పట్ల నీకు తెలుస్తుందా? నువ్వు అనుకుంటున్నావు నేను నా ఐడియానే బెస్ట్ ఐడియా అనుకుంటున్నావు. నాకు వచ్చిన ఆలోచనే శ్రేష్టం, నేను ఎంచుకున్న ఎంపికే కరెక్ట్, నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనుకుంటున్నావు. దేవుడు అన్నాడు, నీ ఆలోచనలకి నా ఆలోచనలకి పొంతనే లేదు. నువ్వు మొత్తం ఇక్కడ వరకే ఉంటుంది నీ బ్రతుకు. నీ ఆలోచనలు నావి చాలా హై, చాలా ఉన్నతమైన ఉద్దేశాలు నేను నీ పట్ల కలిగి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ఐ విల్ టేక్ ఆల్ యువర్ లిమిట్స్ అవే. నీ పైన ఉన్న లిమిట్స్ అన్ని నేను తీసేస్తాను. దేవునికి అప్పగించుకుంటే మన జీవితంలో పరిమితులున్నా వాటిని అధిగమించే శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చాలామంది పరిమితులే చూసుకుంటూ ఉంటారు. మేము కర్నూలు కాబట్టి ఇంకా కర్నూలే, అవునా? మేము మా ఫౌండేషన్ తరపున ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్స్ అని చెత్త ఏరుకునే పిల్లలకు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాము ఒక 60 సెంటర్స్లో. ఆ చెత్త ఏరుకునే పిల్లలు మా ట్యూషన్ సెంటర్స్కి వచ్చి చదువుకోక ముందు వాళ్ళ పిల్లల్ని ఎవరైనా పిలిచి, ఒరే పెద్దయ్యాక ఏమవుతారు అంటే వాడు అనేవాడు, నేను కూడా చెత్త ఏరుకుంటా అనేవాడు. ఎందుకంటే వాడు చూసిందల్లా వాళ్ళ అమ్మా నాన్న చెత్త ఏరుకొని రావడమే. వాడు అనుకుంటాను వారసత్వంగా అదే ప్రొఫెషన్ కంటిన్యూ చేసేద్దామని. కానీ కొంతమంది పిల్లల్ని ఇప్పుడు ట్యూషన్కి వచ్చి వాళ్ళు చదువు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అడుగుతుంటే ఒకడు అంటున్నాడు, నేను పోలీస్ అవుతాను అంటున్నాడు, ఒకడు కలెక్టర్ అవుతాను, డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను. ఎయిమ్స్ మారే, ఆలోచనలు మారే. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న మార్గంలో నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ ఆలోచనల ప్రకారం నువ్వు వెళ్ళిపోతున్నావు. నా ఆలోచనలకు నిన్ను నీవు అప్పగించుకుంటే నేను నీ జీవితంలో కార్యాలు చేస్తాను. ఐ కెన్ డూ ఇమాజినేషన్స్. హల్లెలూయా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తిమంతుడు, సామర్థ్యము కలిగిన దేవుడు. నేను చెప్తూ ఉండగా విజువలైజ్ చేసుకోండి. మీరు ఏదో వాక్యం అని అలా చదువుకొని వెళ్ళడం కాదండి. అప్లై. ఈ వచనం నా కోసమే, ఈ వచనము నా కోసమే అని నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. మైల్స్ మన్రో అని ఒక దైవజనుడు ఉన్నారు. చాలా గొప్ప సేవ చేశారు, ఇప్పుడు లేరు. ఆయన ఒక మాట చెప్తూ ఉండేవారు, ఏమనంటే, ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఇన్ లైఫ్ ఇస్ నాట్ డెత్ బట్ అ లైఫ్ వితౌట్ పర్పస్. జీవితంలో పెద్ద ట్రాజడీ చనిపోవడం కాదంట, కానీ గురి గమ్యం లేకుండా బ్రతకడమే పెద్ద ట్రాజడీ అంట. గురి గమ్యం లేకుండా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో, అవునా? ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, నీ లైఫ్ ఎడిపోతుందో తెలియదు, బతికేస్తున్నాను అంతే, అవునా? బైక్ మీద బయలుదేరతాడు తమ్ముడు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే. ఏ పని మీద? ఏదో పని మీద, ఏం ఉండదు కదండి. సర్వే డిపార్ట్మెంట్లో, రోడ్స్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరో ఉద్యోగం ఇచ్చినట్టు, ఈ రోడ్డు ఎంత పొడవు ఉంది, ఆ రోడ్డు ఎంత వెడల్పు ఉంది, ఆ రోడ్లో ఎన్ని షాపులు ఉంటాయి, ఆ కాలేజ్ దగ్గర ఎంతమంది అమ్మాయిలు ఉంటారు, ఇవే. ఇంకా వేరే గురి గమ్యం ఏమీ ఎయిమ్లెస్, పర్పస్లెస్.
గురి గమ్యం లేని జీవితాలు. ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఇస్ నాట్ డెత్, బట్ ఇట్స్ అ లైఫ్ వితౌట్ పర్పస్. అందుకనే ఈ దైవజనుడు ఏమంటాడంటే, సమ్ పీపుల్ డై అట్ 25 అండ్ ఆర్ బరీడ్ అట్ 65 అంట. కొంతమంది 25 ఏళ్ళకి చచ్చిపోయి 65 ఏళ్ళకి సమాధిలో పెట్టబడతారంట. అదేంటండి అనుకుంటున్నారా? 25 ఏళ్ళకి చచ్చిపోయి 65 ఏళ్ళకి సమాధి పెట్టలోకి వెళ్తారండి. అమ్మ కంపు కొట్టేస్తుంది కదండి. అలా ఎలా కుదురుతుందంటే 25 ఏళ్ళకి ఇంకా జీవితంలో ఎదగడం ఆగిపోద్ది. 25 ఏళ్ళకి ఇంకా నా బ్రతికింతే అనుకుంటారు. దే డోంట్ హ్యావ్ గ్రేటర్ గోల్స్, గ్రేటర్ విజన్. ఎదగాలని ఆశ ఉండదు. చూడండి, కొంతమంది ఇంత ప్రార్థన చాలే అనుకుంటారు, అంతే. ఇంకా ఇంత తెలిసిన వాక్యం చాలు, చేస్తున్న 5 నిమిషాల ప్రార్థన చాలు, దేవుడి కొరకు ఆదివారం వెళ్ళి గంట సేపు కూర్చొని వస్తున్నానా చాలు. సమ్ పీపుల్ జస్ట్ సెట్ సమ్ లిమిట్స్, ఇంకా అక్కడ స్టాగ్నెంట్గా ఉండిపోద్ది అనమాట. అందుకనే వాళ్ళు బ్రతుకైతే 65 సంవత్సరాల దాకా బతికి 65 సంవత్సరాలకి సమాధిలోకి వెళ్ళినప్పటికీ 25 సంవత్సరాలకే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్లో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దేవ్ డైడ్. ఎందుకంటే వారి జీవితంలో ఇంకా అక్కడ నుండి ఎదుగుదల ఏమీ ఉండదు. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ నిత్యము ఎదిగే వ్యక్తి. హల్లెలూయా. నిత్యము ఫలించే వ్యక్తి. ఆకు వాడక తన కాలమందు ఒలీవ చెట్టుకు పోల్చబడ్డారు. ఒలీవ చెట్టుకి మరణం ఉండదండి. ఒలీవ చెట్లు చనిపోవు. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో అప్పుడు మోకరించి శిలువ మరణం పొందడానికి ముందు ఆయన ప్రార్థన చేసిన గెత్సెమనే తోటలో ఆనాటి 1000 సంవత్సరాల క్రితం చెట్లు కూడా ఇప్పటికి ఉన్నాయి. సేమ్ ట్రీస్, ఆలివ్ ట్రీస్. అవే ఒలీవ చెట్లు మన గెత్సెమనే తోటలో కనబడతాయి. ఒలీవ చెట్లకు మరణము ఉండదు. విశ్వాసిగా నీవు ఎదుగుతూనే ఉండాలి, నువ్వు ఫలిస్తూనే ఉండాలి, నువ్వు పచ్చగానే ఉండాలి, నువ్వు సాగిపోతూనే ఉండాలి. ఆఖరుగా ఒక్క స్త్రీ గురించి చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. ఎంతమందికి ఆకలేస్తుంది? హల్లెలూయా చెప్పండి. మంచిగా అలర్ట్గా ఉన్నారు. వెరీ గుడ్. ఒక సహోదరిని గురించి మీకు చెప్పి నా మార్నింగ్ సెషన్ ముగించాలని ఆశిస్తాను. ఫానీ క్రాస్బీ అనే వ్యక్తి, ఫానీ క్రాస్బీ అమెరికా దేశంలో పుట్టింది. హెల్దీగానే పుట్టింది. 6 వారాల వయసులో ఆమెకి చిన్న ఇన్ఫ్లమేషన్, కళ్ళల్లో చిన్న ఇన్ఫెక్షన్ వస్తే ఆమెను హాస్పిటల్ తీసుకువెళ్తే ఆమెకి రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారంటండి. ఆమెకి ఇవ్వబడిన రాంగ్ ట్రీట్మెంట్ వల్ల 2 కళ్ళలో కంటి చూపును కోల్పోయింది. ఫానీ క్రాస్బీ అనే అమ్మాయి 6 వారాల వయసులో తప్పు ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో వేయకూడని డ్రాప్స్ వేయడం వల్ల కంటిలో ఆప్టిక్ నర్వ్స్ 2 కూడా డ్యామేజ్ అయిపోయి ఆమె పర్మనెంట్గా బ్లైండ్ అయిపోయింది. ఆ తర్వాత ఆమెను చాలామంది డాక్టర్స్ దగ్గర తిప్పితే డాక్టర్స్ చెప్పారంట, ఇక ఈమె జీవితంలో చూడలేదు. షీఈస్ గోయింగ్ టు బీ బ్లైండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్. ఆమె జీవితంలో ఇంకా ఆమె గుడ్డిగానే ఉండబోతుంది, బ్రతకబోతుంది అని డాక్టర్స్ చెప్పినప్పుడు అప్పటి నుంచి ఆమె దేవునిలో ఎదగడము ప్రారంభించి ఆమె ఒకానొక సమయం వచ్చేసరికి ఏ స్థాయికి ఎదిగిందంటే ఆమంటది, రేపొద్దున దేవుడు నాకు కనబడి నా 2 కళ్ళు నాకు ఇస్తానంటే నేను వద్దంటానంటది. ఆశ్చర్యంగా ఉంది కదండి. రేపు పొద్దున దేవుడు నాకు కనబడి ఐ విల్ గివ్ యూ బ్యాక్ యువర్ ఐ సైట్, నీకు కనుచూపు, నీకు మళ్ళీ కంటి చూపు ఇచ్చేస్తానంటే నేను వద్దంటాను. ఎందుకంటే ఒకవేళ నాకు కంటి చూపే ఉండుంటే నన్ను నేను చూసుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటూ నేను చాలా డిస్ట్రాక్ట్ అయిపోయి దేవుణ్ణి చూడలేకపోయేదాన్ని. నాకు ప్రపంచాన్ని చూసే చూపు దేవుడు ఇవ్వకపోవడం వలన ఐ గాట్ అ గ్రేటర్ ఆపర్చునిటీ టు సీ గాడ్. దేవుని విషయాలు ఎక్కువగా నేను ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఆమె జీవితంలో 8,000 పాటలు రాసిందంటండి. ఎన్ని పాటలు అండి? 8,000 పాటలు రాసింది. షీ హ్యాస్ రిటన్ మెనీ పోయమ్స్. చాలా మంచి కవిత్వాలు కూడా, దైవిక కవిత్వాలు రాసింది. ఇప్పటికీ చాలా మెయిన్ లైన్ చర్చెస్లో, ఇంగ్లీష్ చర్చెస్లో ఆమె రాసిన పాటలే. ఆమె 1800 సంవత్సరంలో పుట్టినప్పటికీ ఆమె పాటలు ఇప్పటికీ క్రైస్తవ ప్రపంచంలో పాడుకుంటూనే ఉన్నారు. ఈ మధ్య కూడా మా 3 పిల్లలు బ్లెస్డ్ అష్యూరెన్స్ జీసస్ ఇస్ మైన్ అని ఓ పాట పాడి వాళ్ళ ఛానల్లో పెట్టాం. ధన్య నిత్య ప్రశస్తాన్ని 3 కుమార్తెలు దేవుడు మాకు ఇచ్చారు. అది కూడా ఆమె రాసిన పాట అండి. ఆమె 1800 సంవత్సరంలో ఆమె ఆ కాలంలో బ్రతికింది, కానీ ఆమె పాటలు ఇంకా దేవుని ప్రజలకు ఆశీర్వాదకరంగానే దీవెనకరంగానే ఉన్నాయి. ఆమంటది, దేవుడు నాకు ఒకవేళ కంటి చూపిస్తాననుకున్న నాకు వద్దంటాను, ఎందుకంటే దేవుడికి నేను దగ్గరకు వచ్చింది ఈ లిమిటేషన్ వల్లే అంటది. హల్లెలూయా. నీకు ఏ సమస్యలు ఉన్నాయో అవి నువ్వు సరిగ్గా చూడగలిగితే అవి నిన్ను దేవునికి దగ్గరగా చేరు. సమస్యలు లేకపోతే మనం ఎవరైనా దేవుడి దగ్గరకు వస్తామండి?
ఎవరని రాము. మహారాజా మహారాణిలా ఫీల్ అయిపోయి దేవుడు అక్కర్లేదు ఏం అక్కర్లేదు తిరుగుతూ ఉంటాం కదండి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అనుమతించే సమస్యలు మన మేలు కొరకు అనుమతిస్తాడు. హల్లెలూయా. హి అలౌస్ ప్రాబ్లమ్స్ విత్ అ పర్పస్. నీ జీవితంలో ఒక ఉద్దేశంతో దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. అర్థం చేసుకో, ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకో. నీ జీవితంలో ఉన్న లిమిట్స్తో లిమిట్ అయ్యి జీవితంలో నీకున్న పరిమితులను దేవుని కృప ద్వారా అధిగమించే. ఫానీ క్రాస్బీ అని ఆమె ఇంకొక మాట అంటది. ఆమె చెప్పే మాట ఏంటంటే, దేవుడిని నాకు గుడ్డితనం ఇచ్చినందుకు స్తుతిస్తున్నానంటది. ఏంటండి, ఈ ప్రపంచంలో అంటే ఇంకా నేను చనిపోయిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత ఫస్ట్ నా యేసయ్యనే చూస్తాను, అది ఎంత భాగ్యం అంటదండి. హల్లెలూయా. మనం ఎవరిని చూసాం? ఫస్ట్ డాక్టర్ గారిని చూసుంటాం, పుట్టగానే నర్సుని చూసుంటాం, అమ్మని నాన్నని, ఇంకా సో ఆన్ అండ్ సో ఫోర్త్, పెద్ద లిస్ట్ ఉంటుంది. దేవుణ్ణి చూడడం అంటే లాస్ట్ చూస్తాం, అవునా కదా? ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత మనం దేవుడు లాస్ట్ చూసాం. ఫానీ క్రాస్బీ అంటది, నాకు దేవుడి గుడ్డితనం ఇవ్వడం వల్ల నాకు ఒక మేలు జరిగింది. అదేంటంటే కళ్ళు తెరవగానే, నేను చనిపోగానే పరలోకంలో నేను నా దేవాది దేవుని యేసయ్యను ముఖాముఖిగా చూస్తాను. ఆ దర్శన భాగ్యం నేను చేసుకుంటానంటది. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నీ జీవితంలో నిన్ను ఏది ఆపుతుంది? వాట్ ఇస్ the problem that is scaring you? What is the fear that you are stuck with? కొంతమంది ఒక రకమైన భయంలో ఉండిపోయి ఇంకా వాళ్ళ చుట్టూ గూడు కట్టేసుకొని ఉంటారు. ఒకసారి ఒక డాక్టర్ గారు మా దగ్గరకు వచ్చారు. ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి, ఒకలాంటి భయంలోకి వెళ్ళిపోయి ఒక రూమ్లోనే ఉండిపోతాడు. ఇంకా ఒక మానసిక వ్యాధి లాగా అయిపోయింది, ఒక సైకలాజికల్ ప్రాబ్లం లాగా అయిపోయి ఇంకా గదిలోంచి బయటకు రాడు. మనిషిని చూడాలంటే భయం, ఎవరితోనో మాట్లాడాలంటే ఎంతండి వయసు, ఇంత ఉంటాడండి, నాకంటే హైట్ ఉంటాడు, ఇంజనీరింగ్ చదువుకున్నాడండి, ఏమైందో తెలీదు. ఒకలాంటి భయము తన హృదయంలోకి ఆవరించి దేవునికి నెమ్మదిగా దూరం అయిపోయాడు. మందిరానికి రావడం మానేశాడు, వాక్యం చదవడం, వాక్యం వినడం, స్తుతించడం అన్నీ మానేశాడు. భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయి ఒక ఇంట్లో ఒక మానసికమైన వ్యాధిగ్రస్తునిలాగా మా సహోదరుడు మారిపోయాడు. ఏ భయము నిన్ను కృంగదీస్తుంది? ఏ భయము ద్వారా నువ్వు అణచివేయబడుతున్నావు? ఏ పరిస్థితులు నేను అణచివేస్తున్నాయి? ఏ సమస్యలు, ఏ లిమిట్స్, నీకున్న ఏ పరిమితులు నువ్వు ముందుకు సాగకుండా నిన్ను ఆపుతున్నాయి? దేవుడు అంటున్నాడు, ఐ విల్ గివ్ యూ అ లైఫ్ వితౌట్ లిమిట్స్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. షరతులు, పరిమితులు, పరిధులు నీకున్న లిమిట్స్ దేవుడు అంటున్నాడు, నేను సహాయం చేస్తాను. నేను ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఈ మాటలు చెప్పండి నా తర్వాత, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఎస్, నీ శక్తి చాలకపోవచ్చు, నీ బలము చాలకపోవచ్చు, నీ జ్ఞానం చాలకపోవచ్చు, నీ సామర్థ్యం చాలకపోవచ్చు, నీ టాలెంట్ చాలకపోవచ్చు, కానీ నిన్ను బలపరిచేది దేవుడు కాబట్టి ఆయన శక్తి ద్వారా, ఆయన కృప ద్వారా నువ్వు సమస్తము చేయగలవు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడాడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ళేంటి? నీకున్న భయాలేంటి? అయ్యో నాకు ఇది లేదు అది లేదు అని బాధపడుతున్నావా? కృంగిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, నీకేది లేదో అది చూడక నన్ను చూడు. నువ్వేం చేయలేకపోతున్నావో వాటిని బట్టి బాధపడకు, నన్ను చూడు. దేవుడు అంటున్నాడు, నీకు సహాయము చేయువాడను నేనే, నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చాడు దేవుడు. నీకున్న పరిస్థితులలో నువ్వు కృంగిపోకుండా, నిరాశపడకుండా దేవుని మీద ఆధారపడగలవా? ప్రభా నాకు సహాయం చేయి ప్రభా, ప్రభా నన్ను నడిపించయ్యా, ప్రభా నన్ను బలపరచయ్యా. నీకున్న సమస్య చాలా చిన్నది చెల్లెమ్మ, తమ్ముడు, నీకున్న ఛాలెంజ్ చాలా చిన్నది, నువ్వు అది చాలా పెద్దది అనుకుంటున్నావు. ఒక్కసారి దేవుని వైపు చూడు. దేవుని శక్తి, దేవుని బలము ముందు నీ ఎదురున్న సమస్య చాలా చిన్నది. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నా యేసయ్యకు సమస్తము సాధ్యము, నా దేవునికి సమస్తం సాధ్యమే. నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మితే దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నువ్వు గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సమర్థుడవయ్యా. నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని చెప్పావు. నిజమే ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా.
నీ యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా అన్నీ సాధ్యమే ప్రభా. ఎందుకంటే మీరు మాలో ఉండి మాతో ఉండి మా చేత మేము చేయలేని కార్యాలు మీరు చేయిస్తారు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి యవ్వన బిడ్డను, ప్రతి ఒక్క సహోదరిని చేతిలో పెడుతున్నామయ్యా. విన్న వాక్యము మా హృదయాలలో ఫలింపచేయండి. విన్న మాటలను సాతాను ఎత్తుకొని పోకుండా మంచి నేల పడిన విత్తనం వలె మీ వాక్యం మా హృదయంలో ఫలించడానికి సహాయించి విశ్వాసముతో మమ్మల్ని నింపండి అయ్యా. భయాన్ని తొలగించండి అయ్యా, నిరాశను తొలగించండి అయ్యా, నెగటివ్ థాట్స్ని తొలగించండి ప్రభా. విశ్వాసముతో నీ మీద ఆధారపడుతూ మేము సాగిపోవడానికి సహాయం చేయండి. తిరిగి ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలమైన నీ మాటలు మాకు అందించి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.